బస్తీ వాసులు ఎవరు పట్టించుకుంటలేరు. ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మా దగ్గరికి రావద్దు. ఏమప్రతి ఏంది బ్రిడ్జ్ ఒకటి కట్టిర్రా? మరి మా ఇంటి దగ్గర కాలువ నీళ్ళు చుడిపో మురికి కాలువ ఎంత గలీజ్గా ఉందంటే అంత గలీజ్గా ఉంది తెలుసా. చచ్చిపోతే శవాన్ని వేయడానికి లేదు, తీసుకుపోవడానికి లేదు, 10 మంది నిలబడడానికి లేదు. ఖాళీ బియ్యం ఒకటి ఇస్తే సరిపోతుందా? కేసీఆర్ కాదు ఎన్టీ రామారావు నుంచి వస్తున్నాయి మాకు బియ్యం. ఇప్పుడేం ఈ ఇద్దరు వచ్చినప్పుడు ఏం రాలే మాకు. ఏం సన్న బియ్యం అన్ని నూకలు సగానికి సగం పడి అమ్ముకొని తింటున్నారు. ఎవరిస్తున్నారు? గట్టి ఇంద్రమ్మ ఇల్లు లేదు నాకు, డబల్ బెడ్రూమ్ అని చెప్పిండ్రు. పింఛనే రాలేదు. ఇల్లు వస్తాను గ్యారెంటీ ఏముంది? ఆయన ఫ్యామిలీ ఆయన సేఫ్గా ఉన్నాడు. అసలు ఏది గవర్నమెంట్ ఇచ్చిన ప్లాట్ ఉంది, అలా ఆరాంగా ఏసీ రూమ్లో కూర్చుంటాడు. మాకు ఏసీ లేదు, ఫ్యాను లేదు, కరెంట్ ఫ్రీ అన్నాడు. కరెంట్ ఫ్రీ కూడా లేదు నాకు. ఒక నల్ల నీళ్ళు మాత్రం తాగుతున్నాం. ఇప్పుడు కాదు, కేసీఆర్ ఉన్నప్పటి నుంచి నేను నల్ల 1 రూపాయితోనే నల్ల కొట్టించుకుని ఆ ఒక్క నల్ల నీళ్ళతోనే తాగుతున్నా. పరిస్థితుల్లో చూస్తే కాంగ్రెస్కు శూన్యం, టీఆర్ఎస్ పక్క రావాలని అనుకో. ఎందుకంటే అభివృద్ధి 10 ఏళ్ల కాలంలో జరిగింది కనిపించే వల్ల కనిపిస్తుంది. మంచి కళ్ళతో చూస్తే మంచి కనబడుతుంది. ఫ్రీ కరెంట్ మాకు అక్కర్లేదండి, ఫ్రీ కరెంట్ అక్కర్లేదు, ఫ్రీ బస్ అక్కర్లేదు, మేము అడగలేదు కదా. ఇప్పుడు కేసీఆర్ వచ్చినా కానీ మేము అదే చెప్తాం, ఫ్రీ సిస్టమే వద్దు, ఏదొద్దు, జనాలు కష్టపడాలి, బతకాలి అంతే. కేసీఆర్ 10 ఏళ్ళు చేసిన పని అక్కడ కనబడుతుంది కదా, ప్రాక్టికల్గా చూస్తే ఫీల్డ్కి వెళ్తే కనబడుతుంది ఎక్కడెక్కడ. మాగంటి సునీత గారు గెలిచే అవకాశం చాలా ఉన్నాయి. ప్రజలు చెప్తున్నారు ఏంటంటే మాకు ఏ సంక్షేమ పథకాలు ఏమి అమలు కాలేవు వాళ్ళు చెప్తున్నారు, కానీ చేసేటట్టు లేదు. ఇప్పటికీ 2 ఇయర్స్ అయిపోయింది, ఇంకా 3 ఇయర్స్లో ఏం చేస్తారు వాళ్ళు మనకి. మేము కారు గుర్తుకే ఓటేస్తాం, కేసీఆర్ గారిని మాగంటి సునీత గారిని గెలిపిస్తామని అంటారు. తప్పకుండా సునీతమ్మ గారు గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ కారు లేకుంటే మాకు ఇబ్బంది అయింది. కేసీఆర్ ఉన్నప్పుడు మాకు అన్ని పథకాలు వచ్చినాయి. మాకు ఇప్పుడు ఇక్కడ రోడ్లు చక్కగా లేవు, ఇప్పుడు వాళ్ళ రోడ్లు బాగలేవు. 2 రోజులకు ఒకసారి నల్లు వస్తుంది, బయటికి నుంచి 25 రూపాయలు పెట్టుకొని కొనుక్కోవాల్సి వస్తుంది. అన్నీ పట్టాలు లేకుండా నోటిఫికేషన్లే ఉన్నాయి. వాళ్ళకి ఆ బుగులు ఉంది లోపల, ఎప్పుడు వచ్చి హైడ్రా గులో కొడుతుంది అని. ఆ భయంతో వాళ్ళు మేము ఎందుకు రేవంత్ రెడ్డిని తెచ్చినాం, మాకు తప్పైపోయింది, సార్ని బొడగొట్టుకొని చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఈయన ఎప్పుడు పోతే మాకు అప్పుడు ఆ దరిద్రం పోతుంది అన్న ఆలోచనలు ఉన్నారు. ఇవ్వలేరు, మాకు రాలేవు. మేము కిరాయిలు కట్టుకుంటూనే ఉన్నాం. 25 ఏళ్ళు 27 ఏళ్ళ నుంచి మేము ఇక్కడనే ఉన్నాము. మా పిల్లలు పుట్టిండ్రు, పెద్దగా అయినరు, కానీ ఎవరు ఏది ఇవ్వలేరు మాకు. ఆడికి పోయినాము, అందరితోటికి పోయినాము, వస్తాయి అన్న తప్ప కానీ ఏవి లేవు మాకు. ఒకటే మాట, కానీ ఇప్పుడైనా ఉన్నోనికి ఇవ్వకండి, లేని వాళ్ళకే ఇవ్వండి. గరీబ్ 2 ఏళ్ళ నుంచి మాకు ఏది ఇది లేదు సార్, మాకేది లేదు. నాకు భర్త చచ్చిపోయి 5 ఏళ్ళు అవుతుంది. 5 ఏళ్ళు అవుతుంది. 5 ఏళ్ళ కింద కేసీఆర్ ఉన్నాడు కదా, అప్పుడు నా బిడ్డ పెళ్లి చేసినప్పుడు డబ్బులు వచ్చినాయి సార్, అబద్ధం చెప్పదు, 1,30,000 వచ్చినాయి. ఏమి ఇస్తలేదు సార్. మా పిల్లలకి ఏది గుర్తింపు లేదు ఎవరిది సార్. బాగానే చెప్తారు, కానీ గవర్నమెంట్ నుంచి అయితే మాకు ఏ ఆదాయం ఇంతవరకు లేదు. నా బిడ్డ పెళ్లి చేసినప్పుడు లేకుండా లేదు అంతే. ఇంకా అంతకుమించి మాకు ఏ ఆదాయం లేదు గవర్నమెంట్ నుంచి. డబుల్ బెడ్రూమ్లు అయితే 10 ఏళ్ళ నుంచి రాపిస్తూనే ఉన్నాం. కేసీఆర్ సగం మందికి ఇచ్చి సగం మందికి ఇవ్వలే. రేవంత్ రెడ్డి 6,000 5,000 ఉంది. మాకు ఆడపిల్లలు జరగకపోతే ఆ ఇల్లు కూడా ఎట్లా, పెళ్ళమ్మ కూడా 2 పిల్లలే ఉండాలి, లేకుంటే లేదు. మరి ఎక్కువ పిల్లలు ఉన్న వాళ్ళకి ఎక్కడ పడేసుకోవాలి సార్ మేము? 2 ఏళ్ళ నుంచి చూసినా 2 ఏళ్ళ నుండి వాడు ఏమీ చేయలే. హైదరాబాద్ అంతా బిల్డింగులు గుల కొట్టుకుంటా, బతికేటోళ్ళని అంతా తాగు చేసుకుంటా వాడు అట్లా చేస్తున్నాడు. పింఛన్ లేదా 60-70 ఏళ్ళ ముసలికి ఎవరికి లేదు. ఇంట్లో 2కి ఇస్తా అన్నాడు. ఇంట్లో 2కి లేవు, 3కి లేవు, 1కి లేవు. వస్తున్నాయి సన్నబియ్యం, అవి అందులో నీళ్ళ వస్తున్నాడు, ఇస్తున్నాడు. అవి పక్కన అలిగిపోతుంది వండుకుంటే బతకనికే. ఇగో కాళ్ళ నొప్పులు అయినా కానీ పింఛన్లు లేవు, గింజలు లేవు. పేదల గురించి ఏం చేసింది అంటే మా ప్రభుత్వం ఏడుస్తున్నా అన్న, అవి దొడ్డు బియ్యమే. వచ్చిన కాడ సన్న బియ్యం వస్తే వాళ్ళ దేశంలో వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. ఇక చిన్న సన్న బియ్యం ఏడుస్తున్నారు. ఫస్ట్ వచ్చింది 2 రోజులు కదా, మళ్ళీ ఇప్పుడు దొడ్డు బియ్యం ఉన్నాయి. ఆ రేషన్ బియ్యం అని ఒకటి పిరిగిగా పెట్టిండు, ఆ బస్సులు పిరిగిగా పెట్టిండు. ఇంకా ఏం లేదు, ఆ బస్సులు ఒకటి పిరిగిగా పెట్టిండు. గ్యాస్కి 500 అని పెట్టిండు, అవి 1000 రూపాయలు తీసుకున్న దగ్గర గ్యాస్ 500 గ్యాస్ అన్నాడు, 1000 రూపాయల గ్యాస్ అయ్యింది. 500కి ఏడుస్తున్నాడు. మళ్ళీ మిగతా పైసలు మళ్ళీ మీ అకౌంట్లో పడతాయి అన్నాడు.
అవి పడతలేవు ఇవి పడతలేవు. కరెంట్ బిల్లు ఎందుకు నెలకు 1000 రూపాయలు వేస్తూనే ఉండడు. ఫ్రీ ఎడతామి అగో నెలకు 1000 రూపాయలు, నెలకు 1000 రూపాయలు. చెప్పు కూరలకు రేషన్ కార్డుల మీద 2000 ఇస్తుంది, అవి ఇయ్యలే. కరెంటు ఫ్రీ అన్నాడు, అది ఇయ్యలే. గ్యాస్ ఫ్రీ అన్నాడు, అది చేస్తామది ఏం చేసి మేము యాదవులము. గొర్రెలు ఇప్పించాయి, కేసీఆర్ ఇవి ఇప్పించే లోన్లు వస్తాయి. ఇలా రైతు బంధు అంటానే టక్క వస్తాడు. ఇప్పుడు ఇలా ఎప్పుడు వేస్తాడు, ఎప్పుడు చేస్తాం అన్నట్టు. చిన్నగా కురుపులాగా అయింది, అది ఇంకింత షెప్పింగ్ అయింది. షెప్పింగ్ అయితే నల్లగా అయితే మోకాల కాడికి వచ్చింది. ఇయ్యలేదు 2000 కేసీఆర్ చేసినాయి. నా ఇష్టం వచ్చిందని చేస్తా, చెప్ప నాకు ఎక్కడ ఇష్టం ఏం లేదు. ఏం చేస్తున్నాడు పేదల గురించి? 3 ఏళ్ళు అవుతుంది ఇంతవరకు ఏం చేసిండు కానీ ఏం కాదు. ఏం చేయరు నాకు తగిలి ఏమని చెప్పు, ఏం చెప్పు. కడుపు కన్నం లేదు. బస్తీ వాసులు ఎవరు పట్టించుకుంటలేరు. నాకు ఓటే ఎప్పుడైతే ఈ ఎలక్షన్లు ఉన్నారంటేనే మా ఇంటికి వస్తారు. ఎలక్షన్లు లేకపోతే మా ఇంట్లో నువ్వు అన్నదమ్ములు కొట్లాడుకున్నా, ఎవరో ఒకరు కొట్లాడుకున్నా బస్తీ వాళ్ళు ఎవరు చెయ్యట్లేదు. బస్తీ వాళ్ళు అసలు మా మెట్లు ఎక్కనిక కూడా లేదు. పేదల ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మా దగ్గరికి రావద్దు, ఎంజీ నగర్కి రావద్దు. ఎవడొస్తాడో ఏం అభివృద్ధి ఏంది? బ్రిడ్జ్ ఒకటి కట్టిర్రా? మరి మా ఇంటి దగ్గర కాలువ నీళ్ళు చుడిపో, మురికి కాలువ ఎంత గలీజ్గా ఉందంటే అంత గలీజ్గా ఉంది తెలుసా. చచ్చిపోతే శవాన్ని వేయడానికి లేదు, తీసుకుపోవడానికి లేదు, 10 మంది నిలబడడానికి లేదు. కాలి బియ్యం ఒకటి ఇస్తే సరిపోతుందా? వాడేమి ఇస్తలేడు కదా. అంత కేసీఆర్ కాదు, ఎన్టీ రామారావు నుంచి వస్తున్నాయి మాకు బియ్యం. ఇప్పుడేం ఈ ఇద్దరు వచ్చినప్పుడు ఏం రాలే మాకు. మోలీ తరఫున మాకు బియ్యం వస్తున్నాయి. ఏం సన్న బియ్యం? అన్ని నూకలు సగానికి సగం పడ అమ్ముకొని తింటున్నారు. ఎవరు ఇస్తున్నారు? గట్టి ఇంద్రమ్మ ఇల్లు లేదు నాకు, డబల్ బెడ్రూమ్ అని చెప్పిండ్రు. ఇంద్రమ్మ ఇల్లు పెట్టుకోలేదు, నేనైతే పెట్టుకోలేదు. నాకు పింఛనే రాలేదు. ఇల్లు వస్తాను గ్యారెంటీ ఏముంది? మళ్ళీ రిపీట్ చేస్తే వానికి ఓటేస్తాం. 2000 కాదు, నాకు 4000 పింఛన్ రావాలి. మొన్న మా ఆయన చనిపోయి 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాల నుంచి ఆఫీస్కి వస్తే తీస్తారు, చెత్తబుడ్లో పడేస్తారు గవర్నమెంట్ ఎంప్లాయీస్లు. అలాంటి వాళ్ళని తీసేసి కొత్త నమ్మకం మనుషులను పెడితే మాకు ఫీవర్గా ఉంటుంది. అదే ఏం లేదయ్యా, నేను తిరిగి అలసిపోయి కావాలంటే నా ఫోన్లో మొత్తం ఉన్నాయి రికార్డింగ్ మొత్తం. నేను ఏడేడే పెట్టినా, ఏడేడే తిరిగినా. పోయినాము, ఏదో టోకన్ కావాలంట. ఆ టోకన్కి నేను ఈగి చచ్చిపోయినా ఇంక రిటర్న్ వచ్చేసిన. మళ్ళీ ఆ బస్తీలనే ఏమో షేక్పేటలో పెడతారో, ఎంజీ నగర్లోనే పెడితేనే బాగు. ఏ బస్తీకి ఆ బస్తీకి పెడితేనే బాగు. ఎక్కడనో తీసుకుపోయి ఎంజీ నగర్లో పెడితే షేక్పేటలో పెడితే మాకే సంబంధం వస్తుంది? మాకు ఇక్కడనే రావాలి కదా. ఇక్కడ వచ్చి ఇంతమందికి లేదు, ఇంతమందికి ఉన్నది. ఎవరెవరికి ఇల్లు ఉన్నాయి, ఎవరెవరికి ఇల్లు లేవు అవి చెక్ చేసుకొని, ఆధార్ కార్డులు నెంబర్లు ఉంటాయి కదా, నెంబర్లు చెక్ చేసుకొని ఉన్నోళ్ళకు తీసేయండి. ఇల్లుండి కూడా పెట్టుకుంటుండ్రు, ఇల్లు అమ్ముకొని మళ్ళీ పెట్టుకుంటుండ్రు, లేదని పెట్టుకుంటారు. కొడుకు మేమైతే గరీబులం అమ్మ. పూట బత్తం పొయ్యిల నీళ్ళు చేసుకుంటే కష్టం, లేకపోతే లేదు. అట్లా 1500 బ్యాంకులో వేస్తామన్నారు, అది వేయలేదు. పింఛని వేయలేదు. ఒక్క బియ్యం ఒకటి మాత్రం ఏవి పొద్దున్న లేసి ఇక మోటు కష్టానికి ఎందుకు వద్దాం? కూలినాలు చేసుకుంటేనే బతుకుదేరు. ఏ 1 రూపాయి లేదు. రమ్మనో వచ్చి మాట్లాడదాం ఆయన దగ్గరనే. ఎవడాడు ఇచ్చినాడు ఆయన మొక్క, ఎవడాడు ఇచ్చిన ఫ్రీ బస్ ఒక్కడు పెట్టి మేము అడిగినామా? పోయి అయ్యా ఫ్రీ బస్ ఇయ్యమని చేతులు పట్టుకున్నామా? వాడు ఇచ్చి ఎక్కుతున్నాం. ఎక్కుతాడు ఎక్కనోడు ఒక్కుంటుండు. లాభం జరిగితే ఫ్రీ బస్ తీసేసి మాకు అదే పైసలు ఏమని చెప్పు. మేము అడగలేదు కదా.
ఫ్రీ బస్సే ఫ్రీ బస్నే కోరుకుంటా ఉన్నారు. నాకొద్దు ఫ్రీ బస్సు. చేసే కష్టంలో 30 రూపాయలు చేసిన అనుకో 20 రూపాయలు బస్ కిరాయి అయితే 10 రూపాయలు మిగతా 10 రూపాయలలో అడ్జస్ట్ చేసుకుంటాం. ప్రజలంతా ఎప్పుడెప్పుడు కాంగ్రెస్ పార్టీ కోటేద్దామని చూస్తున్నారు. మేమైతే వెయ్యమయ్యా, మేము వెయ్యము. నేనైతే నా ఇంట్లో కూడా వేయరు ఎవరు. ఇప్పుడు మూసి హైడ్రా ఇల్లు కూడా కొట్టిరు కదా, ఎట్లా చూస్తున్నారు ప్రజలు? ఆహ్వానిస్తున్నారా మరి వాటిని? లేదు, ఒకరు నోరు కొడితే వాని పెండ్లం పిల్లల నోరు దేవుడు కొడతాడు, భూతలి కొడుతుంది. ఎప్పటికైనా నాశనం అయ్యేదే. 60 సంవత్సరాలు అయితే ఆయనకు రిటైర్మెంట్ అంట. 60 సంవత్సరాల దాకా ఆయన పాలనే పాలిస్తాడంట, ప్రజాపాలనే పాలిస్తాడంట. అట్లా మేము ఒప్పుకోం కదా. ఆయనకు ఏ ఏజ్ ఏందో ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు మాకు తెలియదు. ఆయన ఫ్యామిలీ ఆయన సేఫ్గా ఉన్నాడు. అసలు ఏది గవర్నమెంట్ ఇచ్చిన ప్లాట్ ఉంది, అలా ఆరాంగా ఏసీ రూమ్లో కూర్చుంటాడు. మాకు ఏసీ లేదు, ఫ్యాను లేదు, కరెంటు ఫ్రీ అన్నాడు. కరెంటు ఫ్రీ కూడా లేదు నాకు. ఒక నల్ల నీళ్ళు మాత్రం తాగుతున్నాం. ఇప్పుడు కాదు, కేసీఆర్ ఉన్నప్పటి నుంచి నేను నల్ల 1 రూపాయితోనే నల్ల కొట్టించుకుని ఆ ఒక్క నల్ల నీళ్ళతోనే తాగుతున్నా. ఇప్పుడు అడుగుతున్నారు బిల్లులు అడగట్లేదు, చెప్తున్నా కదా. బిల్లులు అడగట్లేదు. నేను ఎప్పుడైతే నల్ల కొట్టించిన కేసీఆర్ ఉన్నప్పుడే నాకు 1 రూపాయి బిల్లు రాలేదు. రేవంత్ అన్న అంటేనే ప్రజల అన్న పేదల అన్న అని చెప్తా ఉన్నారు. ఎవరు వాళ్ళు చెప్పిన వాళ్ళు ఇక్కడ రమ్మని వాళ్ళని మా బస్సులను రమ్మని ఎవరు ఆడ చెప్పిన మాకు ఏమీ లేదు. చిన్న కొట్టు పెట్టుకుందాము, ఏదో లోన్ ఇస్తే పెట్టుకుందాము, ఏదో ఆధార్ కార్డుల మీద లోన్లు తీసుకో, దీని మీద లోన్లు తీసుకో, దానిల మీద లోన్ తీసుకో అంటే ఏమీ లేదు. ఉత్తుత్త లేదు. ఎవడన్నా 5ో 10ో లంచానికి ఈడ ముసలోళ్ళు కుర్చీల మీద కూర్చొని రుబాబులు చేసుకుంటే అది కావాలి ఇది కావాలంటే మళ్ళీ ఇంటికి వచ్చాక నాకు ఈ పరిస్థితి అయింది అక్క కొంచెం చూడండి అక్క అంటే ఎప్పుడుంటే గద్దెనే కదా తీ అని అంటారు. ఎవరు పట్టించుకోరు బస్సులా. నేను చెప్తున్నా కదా, ఎవరు పట్టించుకోరు. అక్కలే చెల్లెలే బామాదిలే బావలేదు. కడుపున పెట్టే పిల్లలు కూడా సమయానికి తల్లిదండ్రులకు అన్నం పెట్టట్లేదు. ఇది వాస్తవం. వాడికి ఎవడు పెడుతున్నాడో అది గవర్నమెంట్ వాడు. వాడైతే వాడు ఎప్పుడైతే చేరు దిగుతా అప్పుడు మంచిది. దానికి ఇప్పుడు ఎవరు ప్రజాపాలన చేస్తున్నాడో వాడు దిగాలి, ముఖ్యమంత్రి దిగాలి. నాకు వస్తానే మాటలలో పడి రేవంత్ రెడ్డి గారు దిగాలి అంతే. ప్రచారానికి అందరు పిలుస్తున్నారు, వస్తా అని నేను చెప్తాను. నేను రాను. ఓటే వేయకపోతే ఏమైతే జనాభా లెక్క పోతానా? మరి నాకు ఇల్లు ఏదైనా ఇస్తే బాగుంటుంది. లేదా గుడిసె తీసి నాకు డబుల్ బెడ్రూమ్ ఎక్కడ చూపించమని నేను పోతా, వానికే ఓటేస్తా. నాకు ఇల్లు ఇస్తా ఓటేస్తా. లేకపోతే అగ్రిమెంట్ మీద ఏమైనా సంతకాలు ఏమైనా పెట్టమంటున్నావా, పెట్టిస్తాం. ఈ ప్రస్తుత పరిస్థితుల్లో చూస్తే కాంగ్రెస్కు శూన్యం, టీఆర్ఎస్ పక్క రావాలని అనుకో. ఎందుకంటే అభివృద్ధి టీఆర్ఎస్ వస్తుంది అనుకుంటాను. నా పర్సనల్ ఒపీనియన్ అయితే టీఆర్ఎస్ అండి. 10 ఏళ్ల కాలంలో జరిగింది కనిపించే వల్ల కనిపిస్తుంది. మంచి కళ్ళతో చూస్తే మంచిగా కనబడుతుంది. కనిపించని పనులు ఎన్నో ఉన్నాయి. ఆయన చేసిన పనులు కనబడాలి కదా, చూసే కళ్ళకు ఉంటుంది కదా. చూసే కళ్ళతో చూస్తే ఏం పని జరిగిందో కనబడుతుంది. ఫ్రీ కరెంట్ మాకు అక్కర్లేదండి. ఫ్రీ కరెంట్ అక్కర్లేదు, ఫ్రీ బస్ అక్కర్లేదు. మేము అడగలేదు కదా. చేతులారకు సోమరిపోతులు కావాలంటే జనాలు. ఈ ఫ్రీ సిస్టమ్ తీసేయమని ఇప్పుడు కేసీఆర్ వచ్చినా కానీ మేము అదే చెప్తాం. ఫ్రీ సిస్టమే వద్దు, ఏదొద్దు. జనాలు కష్టపడాలి, బతకాలి అంతే. మహిళలు కూడా అక్కర్లేదండి. మహిళలకు కూడా అక్కర్లేదు. ఫ్రీ బస్ సిస్టమే వద్దు మాకు. మహిళలు కూడా కష్టపడితే వాళ్ళ కడుపు నిండుతుంది. అంతకంటే ఏం చేయలేం కదా. కేసీఆర్ 10 ఏళ్ళు చేసిన పని అక్కడ కనబడుతుంది కదా. ప్రాక్టికల్గా చూస్తే ఫీల్డ్కి వెళ్తే కనబడుతుంది. ఎక్కడెక్కడ కాళేశ్వరం నుంచి 1,00,000 కోట్ల అంటారు కదా, 1,00,000 కోట్ల 1000 కోట్ల అది ఆ పని వాల్యూ ఎంత ఉందో తెలిసిపోతుంది. ఆయన తిన్నది ఎంత తిన్నది ఎంతో దేవుడికి తెలుసు. దేవుడి మీద ప్రమాణం అంటున్నారు కదా, ఆయన మీద అనడం కూడా తప్పే. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ప్రజల్లో ఉంటాడని చెప్తా ఉన్నారు. నవీన్ అన్న వ్యక్తిగతంగా మంచివాడు అండి, పార్టీ పరంగా చెప్పలేము. నవీన్ అన్నకున్న పరిస్థితుల్లో నవీన్ అన్న మంచి క్యాండిడేట్. కాక ఈ పార్టీ పరంగా ఆయన గెలుపుని కోరుకుంటాం, కానీ అది జనాల్లో ఏముండో చెప్పలేమండి. మేడం గారు గెలుస్తారని అట్లీస్ట్. ఎందుకంటే మెజార్టీ అయితే మేము అనుకుంటాం వాళ్ళు ఇక 20 నుంచి 30 అంటున్నారు, కానీ ఇంకా ఎక్కువే రావచ్చు. ఎందుకంటే సింపతి అంటారు, కానీ సింపతి కాకుండా చేసే పనులు కూడా ఉన్నాయి కదా. ఆ పనుల ప్రకారం చెప్పలేమండి. పొన్నం ప్రభాకర్ ఇక వాళ్ళు పెద్దోళ్ళు అండి, వాళ్ళు అంటూనే ఉంటారు. వాళ్ళ స్టేట్మెంట్ మనకు లెక్కకి రావు కదా. బీఆర్ఎస్ గెలుస్తుందని మేము పర్సనల్ ఒపీనియన్. మాగంటి సునీత గారు గెలిచే అవకాశం చాలా ఉన్నాయి.
ఎందుకు మరోపక్క కాంగ్రెస్ చెప్తుంది కదా చాలా అభివృద్ధి చేస్తూ ఉన్నాం, ప్రజలంతా మా వైపే ఉన్నారని చెప్తా ఉన్నారు. ప్రజలు చెప్తున్నారు ఏంటంటే మాకు ఏ సంక్షేమ పథకాలు ఏమి అమలు కాలేవు, వాళ్ళు చెప్తున్నారు కానీ చేసేటట్టు లేరు. ఇప్పటికీ 2 years అయిపోయింది, ఇంకా 3 yearsలో ఏం చేస్తారు వాళ్ళు మనకి. మేము కారు గుర్తుకే ఓటేస్తాం, కేసీఆర్ గారిని మాగంటి సునీత గారిని గెలిపిస్తామని అంటారు. నవీన్ యాదవ్ లోకల్ వ్యక్తి కదా, ఆయనకి ఏమన్నా వేసే అవకాశాలు ఉంటాయి? ఏం లేదండి, మాగంటి సునీత గారికే ఓటుకేస్తాం, కార్కే ఓటేస్తామని చెప్తున్నాం. 6 గ్యారెంటీలు ఇస్తున్నాం అని చెప్తున్నారు కదా, ఫ్రీ బస్ ఇస్తున్నాం అని చెప్తా ఉన్నారు. 6 గ్యారెంటీలో ఫ్రీ బస్ ఒకటి ఇస్తే భార్యకు టికెట్ తీసుకుంటలేరు, భర్తకు డబుల్ టికెట్ తీసుకుంటే అది అక్కడికే ఇచ్చి ఇట్లా తీసుకుంటుండు. ఇంకా హామీలు ఏడైనాయండి, తులం 1,00,000 రూపాయలు తులం బంగారం ఇచ్చిండా, ఇవ్వలే. ఆటోలకు 10,000 ఇస్తాను, ఇచ్చిండా, ఇవ్వలేడు. మళ్ళీ పెన్షన్ ఇస్తా అన్నాడు, స్కూటీలు ఇస్తా అన్నాడు, 2,500 మహిళలకు ఇస్తా అన్నాడు. ఎవరికి ఏం అమలు ఏం చేయలేరు. ఏమనుకుంటున్నారు మరి, ఇవన్నీ ఇవ్వలేదు కదా. మహిళలు ఏమనుకుంటారు అంటే మళ్ళీ కారే రావాలి, కేసీఆర్ గారికి కారు గుర్తుకే ఓటేస్తాం, సునీతమ్మని గెలిపిస్తాం అంటారు. జూబ్లీస్ నియోజకవర్గంలో 3 ప్రధాన పార్టీలు పోటీ చేయడానికి సిద్ధమైంది, ఎవరు గెలిచే అవకాశాలు ఉంటాయి? తప్పకుండా సునీతమ్మ గారు గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ మేము బీజేఆర్ నగర్లోనే మా వాళ్ళు ఉంటారు, అందరం మేము కూడా అక్కడే ఉంటాం. ఇక్కడ ఏ గల్లీ పోయినా, ఏ గల్లీలో చూసినా సార్ లేకుంటే మాకు ఇబ్బంది అయింది. కేసీఆర్ ఉన్నప్పుడు మాకు అన్ని పథకాలు వచ్చినాయి, మాకు ఇప్పుడు ఇక్కడ రోడ్లు చక్కగా లేవు, ఇప్పుడు వాళ్ళ రోడ్లు బాగలేవు, 2 రోజులకు ఒకసారి నల్లు వస్తుంది, బయటికి నుంచి 25 రూపాయలు పెట్టుకొని కొనుక్కోవాల్సి వస్తుంది అని చెప్పడం జరుగుతుంది. అంటే హైడ్రా లాంటి ఏమైనా ఇంపాక్ట్ ఉంటాయా? తప్పకుండా ఇంపాక్ట్ ఉంటుందండి, ఎందుకంటే షేక్పేట్ జూబ్లీస్ కాన్స్టిట్యున్సీ పేరుకే కానీ ఇక్కడ అన్ని స్లమ్స్లే ఉన్నాయండి. ప్రతి ఏ స్లమ్లో పోతే మ్యాక్సిమం వాళ్ళకు అన్ని పట్టాలు లేకుండా నోటరీలే ఉన్నాయి, వాళ్ళకి ఆ బుగులు ఉంది లోపల, ఎప్పుడు వచ్చి హైడ్రా గులో కొడుతుంది అని. ఆ భయంతో వాళ్ళు మేము ఎందుకు రేవంత్ రెడ్డిని తెచ్చినాం, మాకు తప్పు అయిపోయింది, సార్ని బొడగొట్టుకొని చాలా ఇబ్బందులు పడుతున్నాం, ఈయన ఎప్పుడు పోతే మాకు అప్పుడు ఆ దరిద్రం పోతుంది అన్న ఆలోచనలు ఉన్నారు వాళ్ళు. అప్పుడు ఎందుకు మరి రేవంత్ రెడ్డి నమ్మి ఓట్లేసారు? హైదరాబాద్ ప్రజలు ఎప్పుడు కూడా కేసీఆర్ ఎంబడే ఉన్నారు. ఇది ఊర్లలో జరిగింది, ఆ ఊర్లలో కూడా బంగారం ఎఫెక్ట్. ఇప్పుడు 1,00,000 రూపాయలు షాదీ ముబారక్ ఇస్తే 1,00,000 బంగారం నాన్న 1,12,000 రూపాయలు బంగారం ఉంది. ఇది జూటా ప్రామిస్ చేయడం తప్ప నిజమైన ప్రామిస్ అయితే కాదుగా. కేసీఆర్ని ఎక్కడ చూడండి ఆయనని గుర్తు చేసుకొని ఇల్లు లేదు. మీరు పీజీఆర్ కాలనీలో చూడండి, ప్రతి ఇంటికి ఆ కేసీఆర్ ఫోటో ఉంది. వాళ్ళందరూ కేసీఆర్ రావాలి, సునీతమ్మని గెలిపించాలి. మాగంటి గోపీనాథ్ గారిని అయితే వాళ్ళు ఖచ్చితంగా మిస్ అవుతున్నారు. ఏ ఇంటికి పో అన్న మాకు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చిండు, అన్న మా కొడుకు కాలేజీ ఫీజు తక్కువ చేయించిండు, అన్న మా ఇంటికి వస్తే మా బస్సుకి ఏ అవసరం ఉంటే ప్రభుత్వం కొన్ని చేయలేని పరిస్థితులు ఉంటే కూడా ఆయన సొంతంగా చేసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి ఇక్కడ. అట్లా ఆయనకు చాలా పేరుంది బస్సులల్లా. గోపన్న రావాలి, ఆయన ఆశయాలను మేము ముందు తీసుకోవాలని ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు. అది మేము చుట్టాలు ఉన్నారు మాకు, వాళ్ళందరూ చెప్పడం జరుగుతుంది. నవీన్ యాదవ్ లోకల్ వ్యక్తి కాబట్టి ప్రజలంతా ఆయన వైపే ఉంటారని కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు, ఉండే అవకాశాలు ఉంటాయా? మీకు ఒకవేళ యూట్యూబ్ ఉంటే చూడండి, వాళ్ళ నాన్నగారే చెప్పారు. నాకు ఏమంటారు, టీఆర్ఎస్లో దోస్తులు ఉన్నారు, కాంగ్రెస్ ఉన్నారు, ఎంఐఎం ఉన్నారు, నవీన్ నిలబడని ఎవరన్నా నిలబడని, ఎవరు ఏడన్నా ఓటేసుకోవచ్చు వాళ్ళ తండ్రి గారు చెప్తున్నారు. ఇక వాళ్ళు వీళ్ళు ఎందుకు, మీరు యూట్యూబ్లో చూడండి. అది శ్రీశైలం యాదవ్ గారు ఆ మాట చెప్పారు. మద్దతు ఇయ్యాలని నేను అంటలేను, ఆ మాట తను చెప్పిండు అని చెప్తున్నా. యూట్యూబ్లోనే వస్తుంది, అన్ని పార్టీలలో ఉన్నారు మా వాళ్ళు అని చెప్పిండు. ఇక మనం దానికి నిదర్శనం ఇంకేం కావాలి? జనాలు అందరూ ఎటున్నారు అన్నది ఆయన కూడా తెలిసిపోయింది. అందరూ బీఆర్ఎస్ వైపే ఉన్నారన్న ఉద్దేశంతో ఆ వీడియో ఉంది. నేను నిన్న చూసినది. ఏ 2 పార్టీల మధ్యలో పోటీ ఉండే అవకాశం ఉంది? ఖచ్చితంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలోనే ఉంది. నాకు తెలిసేది బీజేపీ అయితే ఎక్కడ కనిపిస్తుంది, శూన్యం, జీరో. కిషన్ రెడ్డి ఇక్కడ ఎంపీ ఉన్నాడు, కేంద్రంలో మినిస్టర్ ఉన్నాడు, ఏం ఇంపాక్ట్ ఉండదు ఆయనది? నేనేమంటున్నా, 0. ఎన్ని సున్నాలు పెడితే అంత మంచిగా వాళ్ళకైతే ఇక్కడ ఒక్క జెండా లేదు, వాళ్ళకు ఒక కండ వేసుకొని తిరిగినోని చూడలే, ఇప్పటిదాకా వచ్చి ఓటు అడిగినోని చూడలే. బీజేపీ 0, వాళ్ళకు దరిద్రం ఉంది 2. లక్ష్మణ్ అని కిషన్ రెడ్డి గారు 2 దరిద్రాలు. ఆ దరిద్రం ఉన్నసేపు వాళ్ళ బతుకులు అంతే. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ బీజేపీ ఉండే అవకాశమే లేదు. ఏ ప్రాంతం వాళ్ళైనా కూడా ఒకటే చెప్తున్నారు, బీఆర్ఎస్ సర్కారే రావాలి, మాగంటి గోపీనాథ్ గారిని గెలిపియాలి. నవంబర్ 11వ తారీఖు రోజు అందరు కారు గుర్తుకు ఓటేసాం, పొద్దుగాల 8 గంటలకు పోయి చెప్పడం జరిగింది వాళ్ళందరూ.
ఏ గల్లీకి పోదు ఒకటే మాట, కారు గుర్తుకేస్తాం, కారు గుర్తుకేస్తాం. వార్ వన్ సైడే. షేక్పేట్లో మెజార్టీ వచ్చిందంటే జూబ్లీహిల్స్లో మేము ఖచ్చితంగా 50 నుంచి 1,00,000 మెజార్టీ తోటి ఇక్కడ గెలుస్తారు. అవును, ఇవ్వలేరు, మాకు రాలేవు. మేము కిరాయిలు కట్టుకుంటూనే ఉన్నాం. 25 ఏళ్ళు 27 ఏళ్ళ నుంచి మేము ఇక్కడనే ఉన్నాము. మా పిల్లలు పుట్టిండ్రు పెద్దగా అయినారు కానీ ఎవరు ఏది ఇవ్వలేరు మాకు. రేషన్ కార్డు ఉంది మాకు. ఏడ పెట్టమంటే ఆడ పెట్టినాం మేము, కాయిదాలు పేపర్లు పెట్టినాం, అన్ని ప్రతి ఒక్కటి పెట్టినాం, కానీ మాకు మాత్రం ఇల్లు ఇవ్వలేరు. వెళ్ళినాం మేము, ఆడికి కూడా పోయినాం, ఆడికి పోయినాము, అందరితోటికి పోయినాము. వస్తాయి అన్న తప్ప కానీ ఏవి లేవు మాకు, ఒకటే మాట. కానీ ఇప్పుడన్నా ఉన్నోనికి ఇవ్వకండి, లేని వాళ్ళకే ఇవ్వండి, గరీబ్ వాళ్ళకి ఇవ్వండి, అదొక పుణ్యము. కానీ ఉన్నోనికే వచ్చిన ఇండ్లు. మాకు ఇల్లు లేనప్పుడు ఫ్రీ కరెంట్ ఎట్టు వస్తుంది? కిరాయిలు కట్టుకోవాల్సి వస్తుంది. మాకు 10,000 కట్టుకోవాలి. లేదు, అదేం లేదు, కానీ ఉన్నోనికే ఒకటే ఇస్తుండ్రు. ఇప్పుడు మళ్ళీ బిల్లులు వేస్తుర్రు, ఏం చేస్తారో తెలియదు మనకు. లేదు, సిలిండర్ కూడా లేదు. సిలిండర్కి 1000 రూపాయలు కడుతున్నాం మేము, 1000 రూపాయలు కడుతున్నాం. లేదు, ఇయ్యలేరంట, తీసేసిర్రంట. మేమైతే కడతలేం. మేము 1000 రూపాయలు 900 కట్టి తీసుకుంటున్నాం మేము. సన్న బియ్యం వస్తున్నాయి, మంచిగానే ఉన్నాయి. బియ్యం మాత్రం అయితే బాగానే ఉన్నాయి, బియ్యం మాత్రం బాగానే ఉన్నాయి. చీరలు మాకు అందలేవు, మాకు ఇయ్యలేరు, ఎవ్వరు ఇయ్యలేరు మాకు. ప్రభుత్వం అంటే అన్న గరీబులను చూడండి, ఉన్నోనికే చూసుకోకండి. ఏం ఇస్తుర్రు? ఏం జరుగుతుంది? ఇండ్లు ఇస్తున్నారు, ఇయ్యలేరు. కేసీఆర్ ఉండే అప్పుడు ఇస్తా అన్నాడు, ఆయన ఇయ్యలేడు. ఇండ్లు ఇచ్చే మూమెంట్లోనే ఎలక్షన్లు వచ్చినాయి, పోయినవి. అది పోని మనవి అమ్మవారు వచ్చి ఈమె వచ్చింది, అమ్మ వచ్చింది, మరి ఏమన్నా చేయాలి కదా, చేస్తుండ్రు. ఉన్నోనికే ఇస్తుర్రు, ఊర్లో చేస్తుర్రు సార్. లేని వాళ్ళకు ఇంకోరింగ్ చేయండి, ఇంకోరింగ్ చేసేయండి. ఏ రాలేవు, ఇంకా వస్తా అన్నారు, ఇంకా రాలేవు, వస్తా అని చెప్తున్నారు, కానీ రాలేవు ఇంకా. ఇక మనకు వచ్చిన దాకానైతే మనం ఏం చెప్పలేము కదా, పెద్దోళ్ళ చేతులు వాళ్ళ దాకా మనకు వచ్చి అదే వచ్చే వరకు, మన చేతులు వచ్చే వరకు ఏది రావు మనకు. వస్తేనే తీసుకోవాలి, లేకుంటే లేదు. ప్రభుత్వం గవర్నమెంట్ ఇస్తే తీసుకోవాలి, లేకుండా లేదు. మనదేమి ఇది కాదు, అట్లా ఉంది. కానీ రాలేవు ఇంకా. ఫ్రీ బస్సు ఇస్తున్నారు, ఉన్నది ఫ్రీ బస్ అయితే పోతున్నాం. నేను డ్యూటీకి పోయేది అక్కడ పోతున్నాం మేము, ఫ్రీ బస్సు పోతున్నాం మేము. అవి ఇయ్యలేదు సార్, మాకు ఇయ్యలేరు. ఇక ప్రభుత్వం అంటే ఎలక్షన్ల టైంలోనే ఇది చేస్తారు, దాని తర్వాత వాళ్ళు పట్టించుకుంటూ లేరు. ఒకటే మాట, లేని వాళ్ళని చూడండి, గరీబ్ వాళ్ళని చూడండి, ఉన్న వాళ్ళని వదిలేయండి. ఉన్నాక కూడా వాళ్ళకి ఇచ్చుడు ఎందుకు? నేను ఒకటే మాట, ఉన్న వాళ్ళకి ఇవ్వకండి, లేని వాళ్ళకి ఇంకోరింగ్ చేసి ఇవ్వండి. అదొక్కటే. ఎవరికైనా కానీ పెద్దోళ్ళకు ఒకటే దండం పెడుతున్నా, గరీబ్ వాళ్ళని చూడండి, ఉన్న వాళ్ళకి చూడకండి. నవీన్ యాదవ్ తెలియదు, నాకు తెలియదు. నేను ఇక్కడ ఉండే, నేను అక్కడ ఫిలిం నగర్లో పైన ఉంటా నేను. ఇక నేను ఏమి చెప్పలేనన్న. ఇక మేము పార్టీలో నేను కూడా తిరిగిన, మేము కూడా తిరుగుతుంటాం, చేస్తుంటాం. మాకు కూడా ఏది పోయాం, లేకుంటే నా పరిస్థితి బాగలేదు, నేను పోవట్లేదు, చేయట్లేదు. నేను కూడా వదిలేసిన, పని చేసుకుంటున్నా, బతుకుతున్నా, అంతే. ఇంకేం ఆమ్దాని లేదు, ఏం లేదు మనకు. ఇప్పుడు ఎట్లున్నది? 10 ఏళ్ల కాలం కేసీఆర్ ఎట్లుంది, ఇప్పుడు 2 ఏళ్ల కాలం రేవంత్ రెడ్డి ఇప్పుడు బాగా డెవలప్ చేస్తున్నా అని చెప్తా ఉన్నారు రేవంత్ రెడ్డి. ప్రజలందరినీ చూసుకుంటున్నా, కంటికి రెప్పలు కాపాడుకుంటున్నా అని చెప్తున్నారు. గరీబ్ వాళ్ళకి చూడమనండి, ఉన్నోళ్ళకి చూడకమనండి, లేని వాళ్ళకి చూసుకోమండి. నేను ఒప్పుకుంటా, చూస్తుండేమో ఊర్లలో చూస్తుండేమో. అవును అవును. ఇక ఏమో అన్న, మనమైతే పొద్దున పోతే పనికి పోతున్నా, వస్తే డ్యూటీకి రావాలి. నా ఇంట్లో మా ఆయన పానం బాగాలేదు, మా ఇంట్లో సమస్య బాగాలేదు. ఇక మేము అదే చూసుకుంటూ కూర్చుంటాం. హాస్పిటల్లో అవి ఇవి తిరుగుకుంటూనే ఉంటున్నాం మేము. మా ఆయనకు కిడ్నీ లివర్స్ అన్నీ ఖరాబ్ అయినాయి. ఓ గాంధీ హాస్పిటల్లో, ఉస్మానియా హాస్పిటల్లో వేసినవి. అక్కడ నుంచి మళ్ళీ తీసుకొచ్చి డాక్టర్లతోటి ఇంట్లోనే ట్రీట్మెంట్ చేయించిన మొన్నటిదాకా. ఇప్పుడు కొంచెం లేచి నడుస్తున్నాడు. ఆరోగ్యశ్రీ పట్టించుకోలేరు ఆడ. ఒక ఆరోగ్యశ్రీ కార్డు తీసుకున్నారు కదా, ఆ తీసుకున్నారు, ఆ ఫోటోలు అవన్నీ తీసుకున్నారు ఆడ హాస్పిటల్లో తీసుకున్నారు. మంచిగానే చూసిర్రు, మంచిగానే ఉంది హాస్పిటల్లో. ఏంటంటే కొంచెం దాని వల్లనే కొంచెం ఇదైపోయిండే మాకు. కానీ దాని తర్వాత నేను ఇంట్లో తెచ్చుకొని ట్రీట్మెంట్ చేయించుకున్నాను. నేను ఇలా గవర్నమెంటే చూపించిన నేను. అక్కడ నుంచి డాక్టర్ వచ్చి చేసిండు, కొన్ని డబ్బులు ఇచ్చినాము, చేయించుకున్నాము మేము ఇంట్లోనే. నాకు 3 కొడుకులు.
బ్యాండ్ బిజినెస్ నడిపిస్తుండే మా కొడుకులు. ఇక అల్లనే బిజినెస్ అంటే ఇప్పుడు ఇది దానివి దీనివి అన్నీ బంద్ అయ్యి మాకు డీజే అయ్యి బంద్ చేసినందుకు జర ఇది అయిపోయిండే. ఇప్పుడు పర్వాలేదు, ఇప్పుడు కొంచెం సీజన్ కూడా అంత ఏం లేదు. అంటే ఇక గిరాకులు పట్టి ఉంటుంది కదా, ఉంటే పోవాలా లేకుంటే లేదు అట్లా. అంటే జనాభంలా ఓటు ఒకటి గుర్తింపు అన్నమాట. మనిషి బతుకున్నాడు అని, చచ్చిపోతే వాడు వచ్చి ఓటు అయ్యాడు. బతికిన మనిషి ఓటు వేస్తుండా లేదా, వాడికి గుర్తింపు ఉందా లేదా ఈ జనాభాలో. అట్లా మేము ఒక జనాభాలో ఓటు వేస్తున్నాం. కానీ ఎవరికేసి ఎవడు గెలుస్తాం, మేము ఒక్కళ్ళం వేసి ఏమి ఆయన గెలవడు కదా. మేము ఒక్కళ్ళం వేసి ఆయన పైకైతే ఓడు కదా. అదే 2 ఏళ్ల నుంచి మాకు ఏది ఇది లేదు సార్, మాకు ఏది లేదు. నాకు భర్త చచ్చిపోయి 5 ఏళ్ళు అవుతుంది. 5 ఏళ్ళు అవుతుంది. 5 ఏళ్ళ కింద కేసీఆర్ ఉన్నాడు కదా, అప్పుడు నా బిడ్డ పెళ్లి చేసినప్పుడు డబ్బులు వచ్చినాయి సార్, అబద్ధం చెప్పొద్దు. 1,30,000 వచ్చినాయి. ఆహా, రేవంత్ రెడ్డి కాదు, కేసీఆర్ ఉన్నప్పుడు సార్. ఆయన ఉన్నప్పటి నుంచి మాకేది రాలేదు. నా పింఛనే వస్తలేదు. ఇక సచిన వాళ్ళకి బతికిన వాళ్ళకి ఏమి ఇస్తాడు చెప్పు. అసలుకే వస్తలేదు నాకు పింఛని. ఆహా, తిరిగి 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 చెప్పులు అరిగిపోయినా గమ్మున కూర్చున్నా ఇంట్లో. కూలో నాలు ఆ ఓటలో ఏ ఓటలో చిప్పలు కడుకొని బతుకుతా సార్ నేను. నాకు 4 ఆడపిల్లలు, ఒకటే కొడుకు. ఆడ చదువుకుంటాడు సార్, గవర్నమెంట్ స్కూల్ పైన ఉంది కదా, ఆడ చదువుకుంటారు. నా కొడుకు ఏడ పని దొరుకుతా ఆడ పని చేస్తాడు. నేను అంతే కూలో నాలో చేసుకొని బతుకుతా. ఏమి ఇస్తలే సార్, మా పిల్లలకి ఏది గుర్తింపు లేదు ఎవరిది. బుక్కులు ఇస్తారు సార్, బుక్కులు ఇస్తారు, చదువు చెప్తారు, కంటిన్యూగా రమ్మని చెప్తారు. మీటింగ్లో పేరెంట్స్కు మీటింగ్కి పిలుస్తారు, బాగానే చెప్తారు. కానీ గవర్నమెంట్ నుంచి అయితే మాకు ఏ ఆదాయం ఇంతవరకు లేదు. ఒక నా బిడ్డ పెళ్లి చేసినప్పుడు కేసీఆర్ ఉన్నాడు, అప్పుడు వచ్చింది 1,30,000 16,000 ఏదో పథకం అంటారు కదా, అది వచ్చింది. నా 3 చచ్చిపోయినప్పుడు 1,30,000 ఇచ్చిర్రు. అది లేబర్ కార్డు ఉన్నందుకు, లేకుంటే లేదు అంతే. ఇంకా అంతకు మించి మాకు ఏ ఆదాయం లేదు గవర్నమెంట్ నుంచి. డబుల్ బెడ్రూమ్లు అయితే 10 ఏళ్ళ నుంచి రాపిస్తూనే ఉన్నాం. కేసీఆర్ సగం మందికి ఇచ్చింది, సగం మందికి ఇవ్వలే. రేవంత్ రెడ్డి అది ఓపెన్ కాలే, ఇంకా ఓపెన్ కాలే. ఆఫీస్లో చుట్టుముట్టు తిరిగి తిరిగి లాస్ట్ కూర్చున్నాం. ఎప్పుడు ఇస్తాడో అప్పుడు పోదాం అనుకొని మూసుకొని ఉన్నాం. ఆ దేవుని మీద భారం వేసుకొని ఉన్నాం సార్, అంతే. కానీ ఈ కిరాయిలు అయితే మేము కట్టలేక చచ్చిపోతున్నాం. ఒకసారి టైం పని ఉంటుంది, ఒక టైం ఉండదు. 6,000 ఉంది సార్, 6,000 ఉంది, 6,000 5,000 ఉంది. జర మాకు ఆడపిల్లలు జర ఎక్కువైతే ఆ ఇండ్లు కూడా ఎట్లా, పెళ్ళమ్మ కూడా 2 పిల్లలే ఉండాలి, లేకుంటే లేదు. మరి ఎక్కువ పిల్లలు ఉన్న వాళ్ళకి ఎక్కడ పడేసుకోవాలి సార్ మేము? నల్ల నీళ్ళు మాకు ఫ్రీనే వస్తాయి, రావని కాదు. బిల్లులు ఏం లేదు. కానీ కరెంటుకి అయితే దునియాక బిల్లులు వేస్తున్నాడు. ఆ బిల్లులు మాకు మాఫీ కావాలి, కరెంటు బిల్లులు మాఫీ కావాలి. ఫ్రీ ఏడుంది, అది 1000 బిల్లులు కడుతుంటే. మీరు 2 రూమ్లు కలిసి ఇంత బిల్లు వచ్చింది, ఇన్ని వేలు కట్టాలమ్మా మీరు. ఎట్లా సార్? ఏ దానికి ఏది మాకు ఫైదానే లేదు. 950 రూపాయలు కడతా. లేదు లేదు లేదు, అది అయినప్పుడు దేవుడు ఉన్నాడు కానీ ఇంకా ఇప్పుడైతే లేదు. ఆయన వచ్చినప్పటి నుంచి అయితే మాకు ఇంతవరకు ఏది చేసింది మాకు గుర్తింపు లేదు సార్, లేదు. ఇగో ఓటు వేస్తారా అంటే మనం బతుకున్నంత వరకు వేస్తాం సార్. వానికి వేయాలా వీనికి వేయాలని మాకేం రూల్స్ లేదు. అవును, వేస్తాం, మేము వేస్తాం ఓటు. ఎందుకు వేయము? జనాభాలో బతుకున్నాం కాబట్టి వేస్తాం. అది మేము చెప్పాము, అప్పుడు ఆలోచిస్తాం. అట్లా 190 మంది అడుగుతారు, అరే భయ్ మేము ఎవరికైనా వేస్తాం, మాకు నచ్చినోనికి వేస్తాం. వచ్చింది ఆయన మాకు చేత అవుతుంది, కాళ్ళు నొప్పులు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన 2 ఏళ్ల కాలం చూస్తున్నావు కదా, 2 ఏళ్ళ నుండి చూసినా 2 ఏళ్ళ నుండి వాడు ఏమీ చేయలే. హైదరాబాద్ అంతా బిల్డింగులు గుల్లగొట్టుకుంటా, బతికేటోళ్ళని అంతా తాగుడు చేసుకుంటా వాడు అట్లా చేస్తున్నాడు. అవన్నీ పర్మిషన్ లేని కూలగొడుతున్నాడు. కాగితాలు చూపిరు అంటే ఎన్నడో కొనుక్కునేవి, అవి ఎన్నడో ఎట్లనో చేసుకున్నారు వాళ్ళు. ఇవాళ పోయి ఆయన ఆక్రమించుకుంటున్నాడు వాళ్ళ. నా ఇంకేం చేసిండు? ఏవి ఏడొచ్చిండు? ఎవరికోవనికి నోట్లో ఎవరికో ఇస్తే మరి కనవాడు ఎక్కడ పోతాడు? ఇల్లు లేవు, పాలు లేవు, వాడు ఏం చేస్తున్నాడు? ఇట్లా బతకనీకి వచ్చిన వాళ్ళకు ఏమైనా చేస్తున్నాడా? కూల కొట్టిన వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేస్తున్నాడా?
ఏం చేస్తున్నాడు అయ్యా? పింఛన్ ఏమన్నా వస్తుందా? పింఛన్ లేదయ్యా, 60-70 ఏళ్ళు లేవు ముసలోనికి. ఇద్దరు ఇట్లా ఎవరికి లేదు? ఎవరికి లేదు, లేవు లేదు. అత్తకి ఇస్తా, కోడలికి ఇస్తా పింఛను. ఇంట్లో ఇద్దరికి ఇస్తా అన్నాడు. ఇంట్లో ఇద్దరికి లేవు, ముగ్గురికి లేవు, ఒక్కరికి లేవు. 2000 ఉన్నాయి, 4000 చేస్తా అన్నాడు. అవే ఇచ్చేటి వేలే అంటే 4000 చేస్తాడు ఆయన. 4000 ఇచ్చే 2000 చక్కగా ఇస్తలేడు. ఇచ్చినానికి ఇస్తున్నాడు, ఇయ్యనోడు ఎండుకొని ఆడదస్తున్నాడు. పింఛన్లు చేసిండు ఆయన. ఎవరికి చేసిండు పింఛన్లు? చిన్న చిన్న ఏజ్ వాళ్ళకి చేసిండు. మా ముసలి కన్నా చిన్న వాళ్ళకి ఏజ్ లేని వాళ్ళకి చేసిండు. వాళ్ళు ఆధార్ కార్డులు మార్పించుకొని చేసుకున్నారు. మాకు అంత అవసరమే వచ్చింది ఆధార్ కార్డులు మార్పించుకోనికే. మంచిని చూసి ఏజ్ చూసి చేయాలిగా. ఇప్పుడు ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తుందట, వస్తున్నాయి సన్న బియ్యం. అవి అందులో నీళ్ళలో వస్తున్నాడు, ఇస్తున్నాడు. అవి పక్కన అలిగిపోతుంది వండుకుంటే. మరి పాలిస్ ఎక్కువ వేస్తే ఎట్లయితుంది? ఈ కంట్రోల్ బియ్యం దొడ్డు పాలిష్ చేసినవే నాయన, పాలిష్ చేసిండు. మేము వండుకునే వాళ్ళకి పలిగిపోతుంది. ఇంకేం చేస్తాం? తినబుదైన కాడ తింటున్నాం, ఒకలో వచ్చే కాడికి ఒకలో వస్తున్నాం. తింటలేరా ఎన్నడు వండుకున్నారా, మీరు ఎన్నడు వండుకున్నారా అంటే ఇప్పుడు వండుకుంటే గతి ఉంది. 500కే సిలిండర్ ఇస్తామన్నారు. ఎంత పెడుతుంది? 950. 500కి ఇస్తామన్నారు చెప్పాడు. 500కి ఇస్తా అని చెప్పిండు కానీ ఆడిస్తున్నాడు. అటు ఎవరికో అకౌంట్లో వేస్తున్నాడట. ఎవరికి వేస్తున్నాడు మాకైతే వేయలే. మళ్ళీ గెలుస్తా అంటున్నాడు. గెలుస్తాడా? వాడు గెలవాడు, మేము వెయ్యం. ఎందుకు వేయరామా? వెయ్యం. మాకు మోసం చేసిండు, వెయ్యమయ్యా మేము. ఏం మోసం చేసిండు? ఇదేంది మోసమే కదా ఇది మోసం కాకపోతే ఏంది? ఇప్పుడు పరిగెత్తుకొని నేను పేరంబోడు కుట్టుకోవాలి వండుకొని. ఎందుకు? బతకనికే అంతే. ఈ వయసులో కూడా ఇగో కాళ్ళ నొప్పులు అయినా కానీ పింఛన్లు లేవు, గింఛన్లు లేవు, ఏవి లేవు. 2500 లేవు. బస్సులో పోతా, అందరు పోయినట్టు. నేను నెలకోసారి పోతా ఊరికా. నాకేం పని అయ్యా? మా నాగర్ కర్నూలు కానాపురం. ఇక్కడ బతకనీకి వచ్చినాం. మాకు పింఛన్ లేదు, బొంచిన్ లేదు, ఏది లేదు. ఇప్పుడు 2500 కాదు కానీ ఇప్పుడు మహిళలకు ఫ్రీ బస్సు పెడితే 3000 మిగులుతున్నాయట కదా. ఎవరికి మిలుగుతున్నావో ఏం సంగతి? మాకు మిలుగుతున్నాయి. రోజు మేము తీటుకోతున్నావా? ఇక ఉరకాలి. ఎన్ని రోజులకు ఒకసారి ఎక్కువ బస్సు? నెలకో నాడు పోతా, 2 నెలలకో నాడు పోతా. ఏమన్నా పండుగ అయితే పోతా. దాంతో నాకేం ఉపయోగం ఉంది? రోజు డ్యూటీలకు దిగటాలకు ఉపయోగం ఉంది. నాకేం ఉపయోగం ఉంది అయ్యా? ఏమంటాం? ఏమయ్యా అని చెప్తాం. మేము ఏమయ్యా? కేసీఆర్కి వేస్తాం. అవును, అన్ని తెచ్చిండు కేసీఆర్. మేము ఇక్కడ వస్తున్నాం అంటే ఉరికిండు, చూసిండు, చేసిండు. చేస్తాం, ఆయనకే వేస్తాం. ఏం చేసిండు? అన్నీ చేసిండు. చీరలు ఇచ్చిండు, పింఛన్లు ఇచ్చేటోళ్ళకి పింఛన్లు ఇచ్చిండు, రైతు బంద్ చేసేటోళ్ళకి రైతు బంద్ చేసిండు, అన్నీ చేసిండు. వేస్తున్నాడు. ఓసారి వేస్తాడు, ఓసారి వేయడయ్యా. వేస్తే వేసినట్టు, లేకపోతే లేనట్టు. జరిగింది. రెండు చూపిస్తున్నాడు. ఒకటి గతి లేదు ఇప్పటికి. ఏవీ లేవు నాయన, ఇయ్యలేదు. ఇయ్యలే. కేసీఆర్ ఇచ్చినట్ట కానీ ఈ బస్తీలకు, ఆ షేక్పేటలకు ఇచ్చినట్ట. ఇంకా మాకైతే లేవు. ఈ ఎలక్షన్ లో కేసీఆర్ రాడు, మళ్ళీ రేవంత్ రెడ్డి వస్తాడని మరి కాంగ్రెస్ వాళ్ళు అంటారు. మరి ఇంకా వాడు వస్తాడో రాడగా నేనైతే వేయను. ఏం చేస్తారన్నా? నేను ఆటో నడుపుతాను. ఎన్నేళ్ళ నుంచి నడుపుతున్నావు? నేను ఇప్పటికీ 16 సంవత్సరాలు అయింది. అప్పట్లో ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే బాగుండే. ఇప్పుడు తెలంగాణ అయినా కూడా ఏం బాగాలేదు. ఎందుకంటే అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఏడవైనా బతకనికి ఉండే. ఇప్పుడు ఏడైనా ప్రత్యేక రాష్ట్రం అయినాక ఏ పనులు సకాలు అన్ని జిల్లాలకు కలెక్టర్లు ఉన్న, అన్ని జిల్లా ఎంఆర్ఓ ఆర్డీ వాళ్ళు కానీ ఒక్క పని మాత్రం ఇప్పటిదాకా గవర్నమెంట్ ఏ పని అవుతుంది. పేదల గురించి ఏం చేసింది? ఇంద్రమ్మ ప్రభుత్వం అంటే ఇంద్రమ్మ అన్ని పనులు చేయమని కానీ ఇంద్రమ్మ ఇంట్లో కూర్చోమని చెప్పాలి అందరినీ. ఇప్పుడు ఆటోలకి మేము ఆటో నడుపుకున్నాం. ఇవాళ మాకు పొట్టమే కొట్టిండు. ఫస్ట్ వస్తానే ఎవరు కొట్టిండు? ఆటోలో అయినా కొట్టిండు. ఏం చేసిండ్రు? ఆటోలో 12,000 అడిగినారు ఎవరన్నా? బతకడానికి వీలు ఇవ్వాలన్నారు. ఏది డీజిల్ బండి. ఒకప్పుడు జిల్లా స్థాయిలో ఉన్న వాళ్ళందరూ అన్న ఎంపీగా ఉన్నప్పుడు, పీసీసీ ఉన్నప్పుడు కూడా అడిగినారు. కానీ ఆ రోజుల్లో పీసీసీ ఉన్నప్పుడు ఆయన నడుపుకోవాలి డిస్ట్రిక్ట్ బండ్లో ఉన్నాడు. ఇప్పుడు ఆయననే బంద్ చేయించినాక డీజిల్ బండ్ బంద్ అయినాక ఇక బతుకు. ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ అంటే రంగారెడ్డి అవుటర్ రింగ్ రోడ్ కాదు కదా, సిటీలో ఉంది. ఇప్పుడు ప్రతి జిల్లాలోకి వెళ్ళి 33 జిల్లాలకు వెళ్ళి తెలంగాణలో బతుకు. ఎక్కడో ఒరిస్సా, ఆంధ్రాకి వెళ్ళి ఇక్కడ రాలే కదా. ఇక్కడ ఉన్న వాళ్ళకి బతకాలకపోతే ఏం లాభం? ఇప్పుడు రోడ్ల మీద అన్నం పెట్టుకుంటే చూస్తుంటే రోజు 5-10 రూపాయలు పెట్టుకొని తినేటోడు కూడా
ఇప్పుడు 60-70 రూపాయలు అన్నం వండుకొని రోడ్ల మీద పని చేసుకుంటారు వాళ్ళ వీకేస్తుంది. కాంగ్రెస్ వాళ్ళు ఆదుకుంటాం మిమ్మల్ని అంటున్నారు కదా, ఆదుకుంటారు కావచ్చు, ఇంకా 3 ఏళ్ళ టైం ఉన్నది కదా అన్న. ప్రభుత్వం వచ్చినాక పని చేయాలన్న, పనితీరు చేస్తేనే ఎవరైనా ఓట్లేస్తారు. ఇప్పుడు నవీన్ అన్న నిలబడ్డాడు, నవీన్ అన్న గురించి మనకు ఒక మాట్లాడచ్చు. ఇసుపురాల శ్రీశైలం అన్న కొడుకు, ఆయన ప్రత్యేకంగా చెప్పాలంటే మంచి పనులు చేస్తారు అన్న. వాళ్ళు ఏమైనా పని ఆడితే కూడా అన్నకి ఇట్లా ఉందంటే చేస్తారు అటువంటి మనుషులు. ఇప్పుడు ఈ మాగంటి గోపినాథ్ అన్న భార్య కూడా చేస్తుంది, ఎందుకంటే అప్పుడు ఆయన కూడా వేసిండు 3 సంవత్సరాలు బాగానే వేసిండు. ఇప్పుడు ఉన్నలో చేసిండు అన్న. కొంతమంది చేనులో కొంత బాధ ఉంటుంది. ఇప్పుడు నాకు చేయలేదు, నేను బాధపడదు, అందరం చేయాలి పనులు. ఇప్పుడు ఈ డస్ట్బిన్ ఉంది, ఇప్పుడు డస్ట్బిన్ రోజు 3 సార్లు తీస్తారన్న వాళ్ళు జీతం. వాళ్ళని అనద్దు, ఎందుకంటే ఊడ్చేటప్పుడు ఊడుస్తున్నారు చేసిన మన వాళ్ళు డస్ట్బిన్ పెడితే దాని వేస్తారు. కానీ ఇలా బైక్ల మీదకి వెళ్ళిపోయి ఆడ పడేసిపోతే మళ్ళీ చెత్త అట్టే ఉంటుంది కదా, మళ్ళీ ఆరోగ్యం ఖరాబ్ కదా. అట్లా ఆటోలు ఎట్లా నడుస్తున్నాయి అంటారు? ఆటోలకు అంటే ఇక ఫ్రీ పెట్టినాక అది ఇంకోటి తెలుసా అన్న. ఇప్పుడు నిన్న మొన్న ఒక ప్రత్యేకంగా పెట్టుడు వల్ల మహిళలకు మంచి జరుగుతుంది కదా. ఏం మంచి జరుగుతుంది? ఏం జరుగుతుంది చెప్పు? మంచి జరుగుతుంది. ఏం జరుగుతుంది అన్న? ఇప్పుడు ఆయన కాదు 500 సిలిండర్ కాకపోయా, కరెంటు బిల్లు కాకపోయా, ఆటోలకు 12,000 ఇస్తాను అది 250 గదాల భూమి ఇస్తాను ఉద్యమకాలకు చెప్పి ఆయన అది ఆ మాట కూడా చెప్పే. ఏం చేసింది చెప్పు? ఏడేసినా ఏడేసింది చెప్పు? ఫ్రీ అన్న ఎవ్వరికి వెళ్ళన్నా. ఇప్పుడు ఒక ఎవ్వరికి ఇచ్చింది ఎవ్వరికి వెళ్ళి ఇప్పుడు ఎవ్వరికి వెళ్ళి రాంది రాలే అని చెప్పాలి, వచ్చింది వచ్చిందన్న. కానీ చేసాడేమో ఉండాలి, చేసాడేమో అది కూడా అన్నది. ఇప్పుడైతే మా అమలు చేసిందన్న, మొన్న అమలు చేసిండు. ఈ నెలలో కొంతమందికి వచ్చింది కూడా. సన్న బియ్యం ఏడుస్తున్నాయి అన్న, అవి దొడ్డు బియ్యమే. వచ్చిన కాడ సన్న బియ్యం వస్తే వాళ్ళ రేషంలో వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. ఇక చిన్న సన్న బియ్యం ఏడుస్తున్నాయి. ఫస్ట్ వచ్చిండు 2 రోజులు కదా, మళ్ళీ ఇప్పుడు దొడ్డు బియ్యం ఉన్నాయి. హైడ్రా అంటే మంచి పని అన్న, ఎందుకంటే మనం మూసిన నీళ్ళు అవుతాం కనుక ఆయన చేసిన ప్రత్యేకమైన పని అంటే మూసిన. ఇప్పుడు హైడ్రా అంటే కొంతమంది ఇల్లు కూడా కొడితే వాళ్ళు బాధపడుతారు. ఇలా రెంట్లు ఉన్న పరిస్థితి ఎట్లా ఉంది చెప్పుదా? ఇలా 6,000 8,000 కట్టుకోలేని పరిస్థితులు ఉన్నాయి పబ్లిక్. ఇప్పుడు అటువంటి పరిస్థితులలో రెంట్లు లేని వాళ్ళకి ఇండ్లు ఉన్న వాళ్ళకి ఇండ్లు ఇచ్చిండ్రు అన్న, ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు రాలే. ఇవాళ చెప్తున్నా నేను, ఇవాళ చెప్తున్నా 2016 పెడితే కేసీఆర్ సార్ ఉన్నప్పుడు పెడితే ఇప్పటిదాకా మాకు కేసీఆర్ ప్రభుత్వంలో రాలే. ప్లస్ మళ్ళీ ఇప్పుడు మనకి ఇక్కడ 2024 కూడా మన ఎలక్షన్ అప్పుడు కూడా రాలేను. ఇప్పుడు మన కలెక్టర్ ప్రెసిడెంట్కి ఇచ్చిన మొబైల్ నెంబర్ లింక్ లేకుండా నా బాధ పెట్టేసిండు. అసలు నేను నాది మొబైల్ లింక్ పెడితే వాళ్ళది పెట్టిండు. ఇప్పుడు ఇల్లు లేక ఇప్పుడు ఇదే సంవత్సరంలో నేను 4 లాక్డౌన్లో మా 4 పిల్లలు చనిపోయింది, మా పిల్లలు. ఇప్పుడు 2 పిల్లలు అంటారు. పాప గవర్నమెంట్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ చేస్తుంది, బాబు 9th. స్కూటీ ఏం ఏం లేదు. ఆ పాప ఇంకా స్టడీ బంద్ చేసామన్నా ఓపిక లేక. ఎందుకంటే ఇక మా పాప పిల్లలు చనిపోయినందుకు ఇక ఇంట్లో కూడా చాలా ఇబ్బంది అయింది. అవ్వదు చెప్తాను, ఆటో నడుపుకుంటున్నాను, ఇబ్బంది అయినందుకు తీసేసినాను. చదువుకున్న పిల్లలకు డబ్బులు ఇస్తామని చెప్పి ఏడేసినన్నా ఏది స్కీమ్లో వద్దన్నా. ఉండడానికి ఇల్లు కావాలి, గూడు ఉంటేనే కదన్నా మనం పని చేసుకునేది. ఇప్పుడు ఎక్కడనో జిల్లాలోకి వెళ్ళి వచ్చి మనం ఇక్కడ బతుకుతున్నాం అంటే అన్ని జిల్లాలోకి వెళ్ళి వచ్చేటప్పుడే బతుకుతాం. ఇలా కలెక్టర్లు మాట అంటారు. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ విషయంలో ఒక విషయం చెప్తున్నాను. ఇదే డబుల్ బెడ్రూమ్ విషయంలో ఉన్నోళ్ళకి ఇచ్చిన లేనోళ్ళకి ఎవరికి సర్వే ఇచ్చిన. ఇప్పుడు కొల్లూరు ఉంది, కొల్లూరులో ఎన్నో ఇల్లు ఉన్నాయి. ఆడ కూడా ఎవరైనా చూస్తే వాళ్ళని రమ్మని పోమని అంటే కాలేజీలో ఉన్న పిల్లలు ఎట్లా వస్తుంది? స్కూల్ పిల్లలు వేసుకున్నాక దూరంకి వెళ్ళి రావాలంటే ఇబ్బంది అవుతుంది. 1 గంట ప్రాణం చేయడానికైనా ఎంప్లాయీస్ బాధపడుతారు. ఇప్పుడు ఉన్న ఇండ్లకు వచ్చినాక వాళ్ళు రావాలి పోవాలంటే వాళ్ళు ఇప్పుడు సర్వేకి వచ్చినట్టేనే వాళ్ళు వస్తారు. సర్వే లేకపోతే ఎక్కడికొస్తారు ఒక మాట. ఇప్పుడు ఉన్నోళ్ళకి అయితే ఇంట్లో లేవు అన్న, చాలా ఉన్నోళ్ళకి ఇంట్లో ఉంటే వాడు ఏం చేస్తాడు ఎక్కువ. ఇప్పుడు ఆరోగ్యశ్రీ అంటే చూడన్నా, ఎక్కడ పోయినా గవర్నమెంట్లో మాత్రం డాక్టర్లు కూడా సరిగ్గా పనిచేస్తలేరు. అంటే ఇప్పుడు పరికరాలు సరిగ్గా లేవు మన దగ్గర. అప్పుడు ఆరోగ్యశ్రీ పరికరాలు ఎట్లుందంటే రాజశేఖర రెడ్డి సార్ ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ పెట్టినప్పుడే చాలా పర్ఫెక్ట్ అయింది. ఆయన వస్తూనే కరెంటుది, రైతు బంధు, ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరండి అన్న అందరూ. నీళ్లు నిధులు నియామకాల గురించి కొట్లాడినాం, వేరే దాని గురించి కొట్లాడాలి. ఇవాళ కూడా ఏమంటున్నా ఆటోలో 12,000 ఇవ్వాలని అడగలే. అవునా? అప్పుడులా రాజశేఖర రెడ్డి సారే అన్నాడు, ఎవరిని కేసీఆర్ సార్ని మళ్ళీ అయ్యా పట్టుమంటే మీకు 10 సీట్లు రాలన్నాడు అప్పట్లోనే అసెంబ్లీలో. ఈరోజు నవీన్ అన్నకి ఇచ్చిన ఏ పరిస్థితి అయినా కూడా ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో అదే నడుస్తానా. వేరే ప్రభుత్వాలు వస్తే ఏ ప్రభుత్వం పని కాదు. ఇప్పుడు ఉన్నది గవర్నమెంట్ ఏది కాంగ్రెస్కి వేసినా పర్వాలేదు, కానీ పనులు చేయాలి. ఎవరన్నా రాని, నవీన్ అన్నా రాని, మాగంటి గోపినాథ్ అన్నా రాని, బీజేపీ అన్నా రాని, ప్రభుత్వంలో పని చేయాలి. ఇప్పుడు మాకు 12,000 వేస్తున్నా, 12,000 రూపాయలు మేము అడగలే అన్న. ఇప్పుడు కూడా చెప్తున్నా, ఆ పనికి రాని 12,000 వేస్తే కూడా తాగుతాడు. ఇప్పుడు వయసు లేకపోయినా ఇవ్వడం ఆడుతుండా. అది ఏంటి 1000 రూపాయల గ్యాస్ తీసుకుంటున్నారు. అవి కూడా అకౌంట్లో వేస్తుంటాం అంటున్నారు. అకౌంట్లో లేదు, బొకౌంట్లో లేదు. అందరం మందిని ముంచేది ఏముంది?
ఇంకేందు గొప్ప పాలిస్తున్నట్టుగా 2 ఏళ్ల నుంచి ఏం పాలిస్తున్నావు ఆ రేషన్ బియ్యం అని ఒకటి పిరిగిగా పెట్టిండు ఆ బస్సులు పిరిగిగా పెట్టిండు ఇంకా ఏం లేదు ఆ బస్సులు ఒకటి పిరిగిగా పెట్టిండు గ్యాస్కి 500 అని పెట్టిండు అవి 1000 రూపాయలు తీసుకున్న దగ్గర గ్యాస్ చేస్తాడు మంచిదే కదా బస్ అంటే బ్రష్ చేస్తున్నాడు ఇంకా అందులో కొడక చేస్తలేరా దొబ్బక పడతలేరా ఎందుకు దొబ్బకపోతున్నారు మరి జనాలు ఎక్కువ ఎవరైనా పడతారు జనాలు ఎక్కువ 500 గ్యాస్ అన్నాడు 1000 రూపాయల గ్యాస్ అయ్యింది 500 ఏడిస్తున్నాడు మళ్ళీ మిగతా పైసలు మళ్ళీ మీ అకౌంట్లో పడతాయి అమ్మ అన్నాడు అవి పడతలేవు ఇవి పడతాయి ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ గెలుస్తా అని చెప్తున్నారు కాంగ్రెస్ మరి ఏమి దేవుని సిద్ధం మాకైతే తెలియదు వేస్తారా ఓట్లు మీరు వేస్తారా వేస్తామేమో అంతా మా మంచి వేస్తే ఇచ్చిన వాళ్ళకే ఇండ్లు ఇచ్చే ఇయ్యని వాళ్ళకి ఇండ్లు ఇవ్వకపోయాయి ఇండ్లు ఉన్న వాళ్ళకే ఇండ్లు ఇచ్చే రేవంత్ రెడ్డి వచ్చినాక మరి చెల్లేని వాళ్ళకి ఏమి ఇచ్చిండు తామి కేసీఆర్ మంచి పనులు చేసిండా ఎవరు మంచి పని చేసిండ్రు అని ఏం కథ ఉంది అందరికీ అంతే కేసీఆర్ ఏం మంచి 2500 ఇస్తామని చెప్పారు కాంగ్రెస్ ఏడ ఇచ్చిండ్రు 2500 ఇంటింటికి 2500 వేస్తామన్నారు ఆ 2500 లేదు 500 లేవు ఏవి లేవు పెన్షన్లు వేస్తామన్నారు ఎవరికి ఎంచిండ్రు తమ్మి ఆంధ్రోళ్ళకు పెంచిండ్రు తెలంగాణ వాళ్ళకి అవే 2000 సన్న బియ్యం అవి సగం నూకలు సగము బియ్యం జల్లెడ మొత్తం అవి పడితే ఇన్ని నూకలు చూపిస్తా ఏం మంచిగా చేస్తున్నాడు ఆయన ఇంకా కేసీఆర్ ఉన్నాగానన్నా సన్న బియ్యం అయినా కానీ అన్న దొడ్డు బియ్యం అయినా కానీ అన్న జర అన్నం మంచిగా ఉంటుండే ఈయన వచ్చినాక సన్న బియ్యం ఇప్పిస్తున్నా అని ఆ సన్న బియ్యం కూడా సగం నూకలు అందులో సగం బియ్యం 500 గ్యాస్ అన్నాడు అవి 1000 రూపాయల గ్యాస్ అవి మళ్ళీ మీ అకౌంట్లో పడతాయి అన్నాడు అకౌంట్లో లేవు పోకుండా లేవు ఏముంది ఫ్రీ కరెంట్ ఇస్తున్నావు అని చెప్పారు అదన్నా వస్తుందా ఏంటివి ఫ్రీ కరెంట్ ఏమో నాకు తెలియదు నాయన అది మీకు వస్తుందా మీరు బిల్లు కడుతురా కరెంట్ బిల్లు ఎందుకు నెలకు 1000 రూపాయలు వేస్తూనే ఉండడు ఫ్రీ ఎడతామి అగో నెలకు 1000 రూపాయలు నెలకు 1000 రూపాయలు బిల్లు చూపిస్తాపా ఏడా జీరో బిల్లు అన్నారు జీరో బిల్లు లేదు ఏ బిల్లు లేదు కరెంటు బిల్లు ఫ్రీగా లేదు ఏది లేదు ఒకటి కాకుండా ఒకటన్నా మాఫ్ చేయొచ్చు కదా ఉన్నోళ్ళకే ఇండ్లు ఇచ్చే డబుల్ బెడ్రూమ్లు ఏమన్నా నేను తప్పుగా మాట్లాడుతున్నాను ఉన్నోళ్ళకే ఇచ్చే లేని వాళ్ళకి ఇగో కిరాయిలకు బతుకుతున్నాం మేము అవే మరి కేసీఆర్ కట్టించిన ఇండ్లే మరి ఉన్నోళ్ళకే ఇచ్చిండు లేనోళ్ళకి ఇయనే లేదు రేవంత్ రెడ్డి నాన్న కేసీఆర్ కట్టించిన ఇండ్లే రేవంత్ రెడ్డి ఇచ్చిండు ఉన్నోళ్ళకే ఇచ్చిండు ఇప్పుడు మరి లేనోళ్ళ పరిస్థితి ఏంది లేనోళ్ళ పరిస్థితి ఏంది నాన్న నువ్వు ఒక మాట నువ్వే అర్థం చేసుకో ఇగో నెలకి 8000 కిరాయి కట్టుకొని ఇగో గ్యాస్ అయిపోయి ఇప్పుడు టిఫిన్ గ్యాస్ లేక ఇప్పుడు టిఫిన్ తీసుకొని పోతున్నా ఏమో మంచి పనులు చేస్తే గెలవకోకో గెలవని దానికి సంతోషం నేను అంటలేను గెలిచని ఆయన మంచి పని చేస్తే గెలవని అంతకంటే సంతోషం మాకు కూడా సంతోషమే ఎవరు గెలిచినా మంచిదే కానీ మంచి పని చేయాలి ఏమో ఇంకా ఆయన చేసినప్పుడు మేము చూసినప్పుడు ఇప్పుడు మూసి హైడ్రా ఇల్లు కూడా కొట్టిరు కదా ఏమనుకుంటున్నారు ఎక్కడ ఇల్లు కూడా కొట్టిరు హైదరాబాద్ ఇండ్లు కూలగొట్టిండ్రు తామి ఇండ్లు కూలగొట్టిండ్రు కానీ మరి అవి మాకు అయితేవా కావా ఇక అది నాకు తెలియదు ఇక అందరికి లోకానికి తెలిసినప్పుడు నాకెరుకు అవుతుంది నలుగురు తర్వాత నేను ఒకదాన్ని ఎమ్మెల్యేని గాను ఎమ్మెల్యే బిడ్డని గాను ఉన్న సంగతి వాస్తవం చెప్తున్నా నేను గోపినాథ్ పెళ్ళాం ఎందుకంటే వాళ్ళ మొగడు ఎమ్మెల్యే కాబట్టి ఆయన వస్తాడు చేసిండు కొన్ని మస్తు బస్సులలో చేసిండు ఎందుకు చేయలేదు చేసిన కాడు చేసిండు కాంగ్రెస్ పార్టీ బాగా అభివృద్ధి చేస్తుంది ఏం అభివృద్ధి చేస్తలే ఏం చేస్తలే ఏం చేసింది 2500 ఇచ్చిందా బతుకమ్మ పండుగ చేసిరా కేసీఆర్ ఉండగా ఒక సంబరంగా ఆడ ట్యాంక్ బోర్డు కాడ పోయి బతుకమ్మలు చేపించి ఆడుతుండ్రి ఆడ బతుకమ్మ ఆడిచ్చిండు తెలంగాణ బతుకమ్మనే ఓడగొట్టిండు ఆయన తెలంగాణ కాదు కదా ఆయన మరి ఆంధ్రనో మరి మహారాష్ట్రనో తెలియదు ఎక్కడో మరి ఆయనకేం లేదు మరి ఆయన బతుకమ్మ చేయలేడు మేము బతుకమ్మ చేసుకొని మా ఇంటి కాడ ఆడుకున్నాం కేసీఆర్ ఇచ్చిన చీరలే బాగున్నాయి మసిబట్టలు అయినా సరే చింపి పిల్లలకు డ్రెస్సులు కుట్టించుకురు ఊర్లలో దిష్టి బొమ్మకు కాకులు పిట్టలు సేనైతే ఖరాబ్ కాలే కదా పిట్టలకు కడితే పిట్టలు భయపడిపోయింది తప్ప ఉపయోగపడ్డది కదా అది ఒక బొమ్మ తయారు చేసినా కూడా ఉపయోగపడ్డది అది బొమ్మకైనా ఉపయోగపడ్డది సేనుకు ఉపయోగపడ్డది సేనులో పంట కూడా గింజలు ఆపింది మా బొమ్మలు పిట్టలు చూసి ఎగిరిపోయి బొమ్మలను ఆపింది పంట ఆగింది మరి ఇప్పుడు నువ్వు ఇచ్చిన చీరలు ఏమొచ్చినాయి నువ్వు ఇవ్వకుండా పర్లేదు నువ్వు ఇస్తే ప్రచారం ఎందుకు చేసినావు గ్రూప్ ఉన్న వాళ్ళకి చీరలు ఇస్తే మరి మేము ఓటేయలేదా గ్రూపులో ఓటేసిరా నీకు ఓటేయలే మేము మళ్ళీ మమ్మల్ని కూడా ఇప్పుడు అడుక్కోవద్దు కదా నువ్వు ఓటేయమని నీకెందుకు వేస్తాం ఓటు ఇంకా
నువ్వు 2500 ఇచ్చినావా, ముసలికి పింఛన్ ఇచ్చినావా, పక్షపాతం వచ్చిన పింఛన్ ఇచ్చినావా? ఇట్లా గరీబ్ వాళ్ళు ఇట్లా వర్షంలో మొన్న వర్షం పడి బియ్యం సంచులు అన్ని చక్కెర పిండి అన్ని ఖరాబ్ అయితే ఆ చెత్త కుండీలో కొండ పోయి ఎట్లా వచ్చింది అప్పుడు మొన్న నీళ్ళు మొత్తం మొన్న వరద వచ్చినప్పుడు మాకు నీళ్ళు పోయిన దారి ఎక్కడ లేదు. ఆ ఉన్న నీళ్ళు అన్నీ అక్కడ మొత్తం సామాన్లను పడేసుకున్నాం. 10,000 కాదు, కనీసం రూపాయి కూడా ఇవ్వలే. ఒక్క రూపాయి కాదు, అసలు మసిపంతలు ఇస్తా అని చెప్పి మసిపంతలు ఇవ్వలేదు. ఇంకా ఆయన మాకు పైసలు కూడా ఇస్తాడా? వచ్చి చూసి ఎవరైనా కాంగ్రెస్ పార్టీలు వచ్చి చూసి హెల్ప్ చేసారు. ఇక్కడ రమ్మని ఎవరు వచ్చి ఎవరు ఆయన మూసి నది దగ్గర ఉంటే ఇంకొక దగ్గర ముందు కూలగొట్టే అవసరం లేదు. నువ్వు వాళ్ళకు ఒక దగ్గర ఒక దారి చూపించేసి నువ్వు కూలగొట్టు. ఇప్పుడు వాళ్ళకు నష్టం వద్దు, మాకు నష్టం వద్దు కదా, ఎవరికి నష్టపడద్దు కదా. వాళ్ళకి ఎక్కడైనా ఒక దారి చూపించేసి వాళ్ళ ఇంట్లో కూలగొడితే ఒక ప్రభుత్వం అంటారు దాన్ని. ఇక్కడ మోరి కాలం మీద ఇట్లా మొత్తం ఒక 8-9 గుడిసెలు ఉన్నాయి, మొత్తం నీళ్ళు పోయినాయి. వాళ్ళ ఇంట్లో ప్రెగ్నెంట్ ఉన్నారు పిల్ల, ఒక పిల్ల కాన్పు అయ్యింది. మరి వాళ్ళు ఎక్కడ పోవాలి, పరిస్థితి వాళ్ళది ఎట్లా? మొత్తం నీళ్ళు పోయినాయి. కింద ఇట్లా అది మంచం మీద ఓ బకెట్ బోర్లు వేసుకొని కూర్చున్నారు. తెలియదా? వర్షం పడతలేదా? తెలుసు కదా. మళ్ళీ ప్రభుత్వం వచ్చి చూసిరా? చూలే. ఆయన బతుకమ్మల పండుగ ఓడగొట్టిండు, 2,500 పెట్టిండు. గ్యాస్ ఓడగొట్టి 500 గ్యాస్ ఇస్తాను, గ్యాసు లేదు. ఆయన ఉన్నప్పుడు కనీసం మాకు 300-400 బ్యాంకులు అకౌంట్లో పడ్డాయి. కేసీఆర్ ఉన్నప్పుడు ఈయనేం పడలేదు, ఈయనదేం ఇయ్యలేదు. ఇప్పటి వరకు మాకు గ్యాస్ కూడా లేదు. ఆ రేషన్ కార్డు అన్నాడు, ఆ రేషన్ కార్డు ఎవరికి వస్తుందో తెలుస్తలేదు. ఆ డబుల్ బెడ్రూమ్ అన్నాడు, మా ఇంట్లో 12 మంది ఉంటాం, మాకు డబుల్ బెడ్రూమ్ లేదు. కాలకడ చేత అక్కడ అంత కిరాయి కట్టుకుని ఎక్కడున్నాయి? ఇప్పుడు ఒక్క పని చేయకపోతే ఫ్రీ బస్ ఒక్క పని ఖాయం చేసిండు. ఉన్న పనులు ఏం పని చేయలే. ఆయన ఎలక్షన్ల వరకు ఆయన పనులు చేస్తే ఆయనకి ఏమన్నా దయగలిగి వాళ్ళకి వేయగలుగుతారు. మరి మేము గరీబుల మిత్రమా అప్పులు అడుగుమని మళ్ళీ అట్లా కూడా ఇస్తారు. గరీబులను అడిగితే అప్పులు ఆయనకు ఎవరు ఇస్తలేరు కదా. గరీబులను అడిగితే ఏమైనా చందా చేసినా ఆయనకు కావాలన్న కాడికి ఇస్తాం. ఎంత 2 కోట్ల, 1 లక్ష రూపాయల, 3 లక్షల. ఇప్పుడు అమ్మమ్మ బుక్ పట్టుకొని పోతే అమ్మ అనాథలం మేము ఇట్లా మా పరిస్థితులు ఇట్లున్నాయని అంటే ఎవరన్నా ఇస్తారు. ఇప్పుడు గిన్నె పట్టుకొని పోయినా నాకు ఇస్తారు. ఇప్పుడు నువ్వు ప్రభుత్వంకు పైసలు లేవు, అప్పు ఉన్నదని చెప్పేస్తే నువ్వు అక్కడ ఇల్లు ఎందుకు కడుతున్నావు? ఎందుకు నమ్ముతారు? నువ్వు అక్కడ ఎందుకు ఇల్లు కడుతున్నావు అప్పు లేకపోతే? మీ ఊర్లో ఎందుకు ఇల్లు కడుతున్నావు? మీ ఊర్లో రోడ్ ఎందుకు మంచిగా చేస్తున్నావు? అవన్నీ చేయకు. గరీబులకు ముందు చేయి, నీ ఊరు తర్వాత చేసుకో. కేసీఆర్ అక్కడ మంచిగా చేసుకుంటాను, నువ్వు మంచిగా చేసుకున్న పడుతుంది, నువ్వు మంచిగా చేసుకున్నావని ఇంకోరు మంచిగా చేసుకున్న పడుతుంది. మరి ప్రభుత్వం నిన్ను ఎందుకు కూర్చున్నబెట్టి సీటు మీద ఎందుకు కూర్చున్నబెట్టి నిన్ను? నువ్వు ఒక చదువుకున్నావు, చదువుకోలేదు, నువ్వు ఒక ఉద్యోగస్తుడు ఉన్నావు. నిన్ను ఒక మనిషి కూర్చుని పెడితే 10 మంది కూర్చుని పెడితే నువ్వు ఒక కుర్చీ మీద కూర్చుంటావు, 10 మందిని చూడగలుగుతావని కూర్చుని పెట్టావు. చేసిండు ఆయన ఓపుకున్నంత వరకు చేసిండు ఆయన. ఎక్కువ కూడా మనం కూడా ఇంట్లో కిలో బియ్యం పెట్టుకొని తినలేం కదా. అర్ధ కిలో బియ్యం పెట్టుకొని మనం తల్లిదండ్రులు కూడా కూర్చొని తింటాం. కిలో వండుకుంటే ఎక్కువ అవుతుంది కదా. మరి ఆయన కూడా ఎక్కువ అప్పులు చేసుకుంటే నాకు కక్కు వస్తుందో, నాకు ఏమవుతుందో, మరోసారి నేను ఎలక్షన్లో పెడితే నాకు ఏరుకు వస్తుందో అని చెప్పేసి ఆయన చేయలేకుండొచ్చు. ఎంత అప్పు చేసినా అంత అప్పు చేయొచ్చు. ప్రతి ఒక్క ఆయన అప్పు చేసే పోతాడు. తెలియదు, వాళ్ళ పిల్లలు తిరుగుతురుగా, వాళ్ళ పిల్లలు తిరుగుతురు కదా. వేస్తాం ఒకసారి, వాళ్ళకు కూడా ఛాన్స్ ఇవ్వాలి కదా. ఇప్పుడు వాళ్ళని వద్దని చెప్పేసి నీకేసినాం, నీకేస్తే నువ్వేం చేసినావు? పెంక మీద రొట్టె కాల్చినట్టు కాలుస్తున్నావు జనాలని. ఒక ఉద్యోగం చేసేటోనికి పాపం గరీబులకు చూసి ఎన్క్వైరీ చేసి వాళ్ళకి ఒక ఉద్యోగం చదువుకున్న వాళ్ళు ఇంట్లో. ఇప్పుడు మా ఇంట్లో మా కోడలో ఒక 18 చదివింది, ఆమె అదేదో కోచింగ్ అదేదో టైపు అది తీసుకుంది, దానికి జీతం లేదు. ఎక్కడున్నాయి? కనీసం నువ్వు 2 లక్షలు కాదు 1 లక్ష ఇయ్యి, అప్పుడు ఉపయోగపడతావు, నువ్వు మంచిగా బాగుపడతావు, నువ్వు బాగుపడతావు, మేము బాగుపడతాం. నెక్స్ట్ టైం నువ్వే వచ్చి కుర్చీ మీద కూర్చుంటావు, మేమైతే కూర్చోంగా. మరి ఒక నలుగురితో అయ్యో అని అనిపించుకో. ప్రపంచం మొత్తం నేను ఏమన్నా అంటుందా? ఇప్పుడు అమ్మ ఇంకోటి చదువుకున్న ఆడపిల్లలందరూ స్కూటీలు ఇస్తామని చెప్పారు. మీ ఇంట్లో పడ్డ కాదు, ఏ రాష్ట్రంలో ఇచ్చిండో మేము ఫోన్లో చూస్తాం, టీవీలో చూస్తాం. ఏ రాష్ట్రంలో ఇచ్చిండో చెప్పమని, వార్తలలో చెప్పమని ఈ రాష్ట్రంలో ఇచ్చినామని. చీరలన్నీ తెచ్చి ఇట్లా పెట్టి వీళ్ళకి ఇస్తున్నా, నేను వాళ్ళకి ఇస్తున్నా. ఆశ వరకు నీ చీర తీసుకొని మేము సంసారం చేస్తలే. మేము కష్టపడి పొద్దుగా లేచి పొద్దుకి దాకా మట్టి బుక్కి మట్టి కక్కి కష్టపడి సంసారం చేసి మేము కూడా ఒంటి మీద బట్ట కట్టుకుంటున్నాం. నీ బట్ట వద్దు, ముందు కనీసం ముసలోళ్ళకి చెయ్యి, కొంచెం అడకతినంటే చెయ్యి. ఇప్పుడు 2000 పెన్షన్ వస్తుంది, నేను అధికారంలోకి వచ్చాక ముసలోళ్ళకి 4,000 పెన్షన్ ఇస్తా అని చెప్పిండు.
నేను చెప్పినా కదా ఇప్పుడు ఆ ముసలి కూడా అడుకోవచ్చు రోడ్ల మీద మనిషి కనబడతలే 4,000తోనే బతుకుతున్నారు మనుషులు. ఎవరికి ఇచ్చిండు ప్రూఫ్ కావాలేదు. ఆయన 4,000 ఎవరికి ఇచ్చిండు? మరి 2 ఏళ్ళు అవుతుంది ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇస్తారని నమ్మకం లేదు లేదు చేయడు చేయడు. మరి మళ్ళా రాబోయే 10 ఏళ్ల పాటు నేనే ముఖ్యమంత్రి ఉంటా అని చెప్పి కాడు అసలే కాడు. ఇట్లా చేస్తే కాడు. ఎందుకైతే రేవంత్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి ఎందుకు అవుతాడు? చిన్న పిల్లగాని అడిగితే చెప్తారు. కేసీఆర్ ఊకుండా సాకుండా నడిచి పొద్దులేస్తే కోట తాగుతాడు అన్న కూడా ఆయన ఒకడికి పనులు చేసిండు. ఆయన నువ్వు మందు దాగా మాకు దాగా నువ్వు మంచిగా బుద్ధిమంతం లేకున్నప్పుడు నువ్వు బుద్ధి గట్టి తింటుందా? ఏం తింటుంది? నా పేరు అనంతయ్య. కాలు చిన్నగా కురుపులాగా అయింది. అది ఇంత షిఫ్టింగ్ అయింది. షిఫ్టింగ్ అయితే నల్లగా అయితే మోకాల కాడికి వచ్చింది. ఉస్మాన్ దవాఖానలో తీసేసిండు. 3 ఏళ్ళు అవుతుంది. ఇయ్యలేదు 2,000 కేసీఆర్ చేసినాయి. ఏం చేయాలి? ఆడక తింటా ఆడుకొని తింటా. దర్గా ఉండదు కదా, ఆడ పోయి కూర్చుంటే 1 2 వస్తే ముసలి నేను తింటాను. మరి 6,000 ఇస్తామని చెప్పింది ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక. ఎట్లా మరి ఎలక్షన్లు వచ్చినాయి మీ దగ్గర, దేని కోటేద్దాం అనుకుంటున్నారు? నా ఇష్టం వచ్చిందని చేస్తా చెప్ప. నాకు ఎక్కడ ఇష్టం ఉంటే అక్కడిని. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలు మళ్ళీ ఓట్లు అడగడానికి వస్తే ఏం అడుగుతావు? ఏం అడగా, వాళ్ళని ఏం అడిగేదే లేదు. నా ఇష్టం వచ్చింది చేస్తా. ఆయన ఏమన్నా చేసుకొని ఆ దేవుడు ఉన్నాడు, కింద పోతాడు. ఏం లేదు. రేవంత్ రెడ్డి పేదల గురించి ఆలోచిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు పేదల గురించి? 3 ఏళ్ళు అవుతుంది ఇంతవరకు ఏం చేసిండు కానీ ఏం రాలేదు. ఏం చేయలేదు. సన్న బియ్యం ఇస్తుండట. ఏ సన్న బియ్యం ఇచ్చినా దొడ్డుగానే అవుతున్నాయి. కరెంటు ఫ్రీ కరెంటు లేదు. బిల్లు కడుతున్నారా? 2,000 ఏమున్నది ఇంట్లో? 2,000 పెట్టి రావడానికి 2 బల్బులు, ఒక ఫ్యాన్. ఏసీ ఇట్లా ఉన్నదా? ఏసీ లేదు, నా ఏమి లేదు. మరి ఏసీ లేకుంటే గంతగానం ఎట్లా? ఏమో నాయన ఎట్లా వస్తుందో ఏమో. అడిగిర్రా 2,000 ఎట్లా వస్తుందని? మరి బిల్లు ఎవరు అడిగినాం మేము. ఏమన్నారు మరి? వస్తుంది కరెంట్ అంటారు. మరి అది చెప్పిరా ఫ్రీ ఇస్తామన్నాడు గెలిచినాక? ఇయ్యలే చెప్పలే, మాకేం చెప్పలే. మొన్న వచ్చిండ్రు చూసిండ్రు, ఆ రోడ్డు చూసిండ్రు, ఆడి దగ్గర ఉరికిండ్రు, మళ్ళీ దొంగల్లాగా ఉరికిండ్రు. ఎందుకు ఏడుస్తున్నావు తాత? ఏం చేయరు నా తకిలి ఎవరికి చెప్పు. ఏం చెప్పు? ఎట్లా మరి ఎట్లా వెళ్తాంది? కడుపుకు అన్నం లేదు, ఎవరికి చెప్పుకుంది చెప్పు. కొడుకులు బిడ్డలు లేరా? ఎవ్వరు లేడు. ఇగో ఈమె ఉండదు, ఆమె ఉండదు, మగ నీళ్ళు ఉంటారు, వాళ్ళు వస్తారా చెప్పు. ఎట్లా మరి తిండికి అంత ఇబ్బంది కదా, పైసలు సంపాదించాలంటే కాలు లేదు, నడవరాదు. గడవయి ఇగో నీవు 5 నీవు 10 ఇస్తే గడవయి ఆడుకొచ్చుకొని తింటా. రోజు ఇట్లనే ఇక ఇబ్బంది కదా. అట్లయినా ఆడదాకా పోవాలన్నా కూడా ఇబ్బంది. బండి మీద పోతే ఆటో మీద ఆటో కిరాయి కట్టుకొని పోతా. ఆటో కిరాయి కట్టుకొని పోవుడే. ఏం చేస్తున్నా మా కర్మ ఇస్తుంది. ఆయన ఏం చేయలేదు. 3 ఏళ్ళు ఆయన వచ్చి కానీ ఏ కన్నా పైసలు పెంచలేను అయినా. ఎందుకు? ఆంధ్రప్రదేశ్ పెంచారు కదా, పక్కన ఆంధ్రలో పెంచారు కదా. ఆంధ్రలో ఇస్తుండ్రు 8,000 ఇస్తుండ్రు ఆంధ్రలో. వాళ్ళు బాగా ఇక నాకు మంచి మాటలు వస్తూ అనవద్దు కానీ వాళ్ళు ఏం చేస్తారో మనకు తెలియదు. మనం తెలంగాణలో ఉండము, మనం ఇక్కడ ఉండము, మనకు తెలియదు. అయినా వాళ్ళు ఊరోళ్ళు మంచిగా పని చేసుకుంటారు. వాళ్ళు ఇంటితో లాముండరు. వాళ్ళకి 8,000 వస్తుంది పంచింది. మరి ఇక మాకు లేదు 2,000. ఈ హైదరాబాద్ 2,000 సరిపోతాయి. మరి ఏం సరిపోతాయి నేను? ఏం సరిపోతాయి? ఎన్నికలని మళ్ళీ వస్తారు కదా కాంగ్రెస్ వాళ్ళు. మరి పోనీ వచ్చా రాని, మనకు అవసరం లేదు కానీ మా ఇష్టం వచ్చింది చేస్తాం. ఇగో నీకన్నా ఎవరికన్నా ఏమనైనా అంతే. ఇప్పుడు కేసీఆర్ పాలన మంచిగుండేనా రేవంత్ రెడ్డి మంచిగుండే? కేసీఆర్ మంచిగుండే. మాకు ఆయన తెచ్చిందే తిరిగి తెచ్చిన మొత్తం పబ్లిక్ను తీసుకుపోయి దేశమంతా తిరిగి తెచ్చినాం. ఆయనను 10 ఏళ్ళు వెళ్ళిండు ఆయన. మళ్ళా
ఏం చేయలేదట కదా 10 ఏళ్ళు పేదలకు. ఎందుకు పేదలకు చేసిండు, బిడ్జులు కట్టించిండు, రోడ్లు వేపించిండు, రామారావు ఏం చేపించిండు అవన్నీ చేసిండు. విన్నావా? ఈ పేరు ఏం పేరు రేవంత్ రెడ్డి గరీబోళ్ళకి ఇచ్చిన ఆయననే అక్కడ. మరి రేవంత్ రెడ్డి ఎందుకు చేయలేకపోతాడు ఇప్పుడు ముఖ్యమంత్రి? ఇప్పుడు ముఖ్యమంత్రి నాతో డబ్బులు లేవంటాడు, మరి ఏం చేయాలి? మరి నిజంగానే లేవా పైసలు అయిన దగ్గర? ఏమో మాకే వెరక, ఆ దేవునికి ఎరక, ఆ భూతాలకి ఎరక. మరి అప్పుడు ఆయన చేసిండు కదా, డబ్బులు లేవని ఎప్పుడు చెప్పలే కదా కేసీఆర్. ఎవరు కేసీఆర్ చెప్పలే? మరి చెప్పలే. చేశారు, అప్పు చేశారు, నా గరీబోళ్ళకి చేసిండు. ఈయన పైసలు లేవంటాడంట. ఇక దేవునికి ఎరక గెలుస్తా అంటున్నాడు కదా, మళ్ళీ నేనే గెలుస్తా అని చెప్తున్నాడు కదా రేవంత్. ఈయన గెలవడు తప్పు ఇది. పింఛన్ వస్తుందా నీకు? ఎంత వస్తుంది? 4000. ఏంది వికలాంగుల పింఛనా? 6000 ఇవ్వాలి కదా మరి. వాడు ఇస్తలేడు కదా మరి. ఎందుకు ఇస్తలేడు? ఏమో మంచిగానే అందరికి అన్ని చేస్తానని తక్కువ పడుతుందంట. నా దగ్గర రూపాయి లేదు అంటాడు. కేసీఆర్ వేసిందే తింటున్నాం. మరి కేసీఆర్ని ఎందుకు కూడా కొట్టిరు? ఇక అంతం తిన్నారు, అటు తింటారు. ఎవరికి? అనికి రేవంత్ రెడ్డిగా? కాంగ్రెస్ కు? కాంగ్రెస్ ఎట్లా కాంగ్రెస్ మరి 2 ఏళ్ళు అవుతుంది కదా, మంచి పనులు చేస్తుంది ఏమన్నా కనబడ? ఏ చేసింది పెట్టే చెప్పు. కోడళ్ళకు రేషన్ కార్డుల మీద 2000 ఇస్తాడు, అవి ఇయ్యలే. కరెంటు ఫ్రీ అన్నాడు, అది ఇయ్యలే. గ్యాస్ ఫ్రీ అన్నాడు, అది లే. చేస్తాన్నది ఏది చేసాడు? ఏది లే. ఏది లే ఒక్కటి కూడా. మరి బస్సులో ఫ్రీ బస్సు పెట్టిండు కదా, ఆ బస్సు ఎక్కేటోడు చచ్చేటోడు. అంతేనా? నువ్వు ఎక్కలేవు? ఎప్పుడు ఎక్కలే? నేను ఎక్కలే. మరి 3000 నుంచి 6000 దాకా పోతానంటారు కదా నీకు. 3000 దాకా ఇస్తారట కదా బస్సులో ఫ్రీ పోయినందుకు. 3000 ఎందుకు? ఇప్పుడు ఇచ్చినట్టే కదా 3000 దాకా బస్సులో ఫ్రీ పోతే. నాకు 4000 వస్తాయి అంటున్నా కదా, చెయ్యలేదు, కాదు లేదు. అరే ఓకే. కేసీఆర్ చేసే పోయింది ఇవి. కేసీఆర్ చేసిందే అన్నం తింటున్నాం. ఇదేం చేయలేదు కాంగ్రెస్. కేసీఆర్ ఎట్లుండే 10 ఏళ్ళు మరి ప్రభుత్వం? మంచిగా ఉండేనా? ఇప్పుడు మళ్ళీ ఓట్లు వస్తున్నాయి కదా, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మళ్ళీ వస్తున్నారు ఓట్లు వేయమని. ఎందుకురా మాకేం చేసేది ఉంది? వేస్తారా? ఓట్లు వేస్తారా మళ్ళీ రేవంత్ రెడ్డికి? మరి ఎవడు వేస్తాడో ఎవడు వేయడు అది మనకు తెలియదు కదా. మంచిగా వేస్తలేడు అని చెప్పినావు కదా ఇప్పుడు నువ్వు. మరి నేను చెప్పినా కానీ జనాలు మన చేతులు ఉన్నారు. మేము యాదవులము, గొర్రెలు ఇప్పించాయి, కేసీఆర్ ఇవి ఇప్పించాయి, లోన్లు వస్తాయి, రైతు బంధు అంటానే టక్క వస్తుంది. ఇప్పుడు ఇదా ఎప్పుడు వేస్తాడు, ఎప్పుడు చేస్తాం అన్నట్టుంది. జనాలంతా ఎప్పుడెప్పుడు కాంగ్రెస్ పార్టీ కోటేయాలని కాంగ్రెస్ గా అయిపోయింది బిడ్డ కాంగ్రెస్ పని. ఎందుకు అయిపోయింది? నువ్వు చెప్పిన వాగ్దానాలు ఇచ్చినవా? గ్యారెంటీలు అన్ని ఏడిచ్చిండు అన్న. కేసీఆర్ ఇంట్లో కనుక అన్ని చూసుకుంటారు వస్తాడు, కేసీఆర్ బిడ్డ అందరు చూసుకుంటారు వస్తాడు. అంటే నువ్వు చెప్పిన వాగ్దానాలు నేను నిలబెడతా అని చెప్పిన, నేను నమ్మిన, నువ్వు ఏడిచ్చినావు. ఎన్నికలు వచ్చినా నో రాదు. ప్రజలు ఇప్పటికి అనుభవం అయింది, తట్టు తాకింది, తల్లిదానికి బాగా కలుగుతుంది. భయమా లేదా? అది అయినా కాదు బిడ్డ. ఏడండి తిరిగి ఎప్పటికి బిల్లు వేస్తూనే ఉండవు. నీవే అబ్బా తిరిగి బిల్లు వేస్తున్నావు. ఏడ ఉన్నాయి 2500, 2000 ఉన్నాయి. బస్సులు ఫీజు ఒకటి పెట్టాము, కొట్టుకొని చస్తుంటారు. అన్నాడు భావిస్తున్న అంటే మేము వెళ్ళేవాళ్ళు అట్లా బిడ్డ. లేడీస్ అని ఫ్రీ బస్సులు మావి, మాకేమో ఛార్జీలు. ఇప్పుడు పెంచలేరా? 30 అయినా పెంచిండు బిడ్డ, అన్ని పెంచాడు. ఏం పెట్రోల్ తగ్గుతా అంటారు, డీజిల్ తగ్గుతారా అంటారు, మళ్ళీ పైనుంచి వచ్చిందంటే ఆర్డర్, మళ్ళీ ఎక్కడ తగ్గినవా? ఇప్పుడు ధాన్యానికి తగ్గుతాయంటారు, ధాన్యానికి తగ్గినాయి. ఏం బోనస్? అన్ని బోనస్ ఎవరు చేయరు, అన్ని జూట మాటలు బిడ్డ. నిజం ఇప్పటికీ ఎవరు సొత్తేం కాదు మనకు, మన రెక్కల కష్టం బొక్కల పొద్దు.
ఆత్మపరిచ చూస్తున్నాయి లవడ ఇంతవరకు ఈదినా ఇంతవరకు కష్టపడ్డా కథం నేను కాలాలు పెట్టినా కేసీఆర్ ఉన్నప్పుడు ఇల్లు వచ్చింది నాకు నేను కాలాలు పెట్టినా ఇప్పటి వరకు మాకు లేదంట మళ్ళీ వాళ్ళు వచ్చి ముగ్గు పోయాలంటే వాళ్ళు వచ్చి చూడాలంటే అన్నీ నేను ఏం చేయదు నీ పెట్టిన బాబానే కావాలి నీ పెట్టిన ముగ్గులు వచ్చిన వాళ్ళే కావాలా అప్పుడు ఇందిరమ్మ పెట్టించింది ఇందిరమ్మ వచ్చినప్పుడు ఎవరిని చూడలే ఎట్లా కట్టుకుంటే అట్లా వాళ్ళు వచ్చిండ్రు కట్టిండ్రు ఈ సర్కారు కూడా ఇందిరమ్మదే కదా ఇందిరమ్మదే కానీ ఏలా ఒక బిల్లు చేసిండు అంతే నేను అన్నిలో పెట్టుకుంటే కూడా రాకపోయా మొన్న మూసి హైడ్రా ఇల్లు కూడా కొట్టిరు అవి ఎట్లా చూస్తారు జనాలంతా ఆ ఇండ్లు ఇప్పుడు కట్టుకున్న మిఠాయి అన్న బీజాలం ఈ కుర్చీలు అవి కూడా తెగిపోతే మోచవారివే సరే బిడ్డ నేను మోచవారిగా నీవు మోచ మన బతుకులు మనం బతుకుదాం మన కష్టం మనం చేస్తాం తప్పు అప్పుడు ఎప్పుడు రామారావు ఉన్నప్పుడు గల్లీలు పెద్ద పెద్ద చేసిన అంటే అది మోచమే ఇప్పుడు కేసీఆర్ మంచిగా ఉండేనా రేవంత్ రెడ్డి అయ్యా మాకైతే ఇప్పుడు కేసీఆర్ మంచిగా ఉండే అంతేనా అంతే ఎవరు గెలుస్తారు జూబ్లీహిల్స్ లో ఇప్పుడు జూబ్లీహిల్స్ వచ్చిన బీఆర్ఎస్ పక్క జనం పక్క